దేవుడు గడిచిన ఈ సంవత్సరం అంతా కూడా తోడున్నారు. ఇక్కడ ఉన్నవారు అనేక మందికి దేవుడు శారీరక సంబంధమైన సమస్యలోంచి ఈ సంవత్సరం లేవనెత్తాడు. ఆర్థిక సంబంధమైన సమస్యలోంచి ఆయన లేవనెత్తాడు. బలహీనంగా ఉన్న మనసులను బలపరిచాడు. ఆత్మీయ అవసరాలు ఎవరికైతే ఉన్నాయో దేవుడు దయచేశాడు. ఈ సంవత్సరం ఆఖరిలో మనము ఈరోజు సంఘములు ఇలా నిలబడి ఉన్నామంటే సజీవుల లెక్కలో ఉన్నామంటే దేవుడు ఒక కృప అయి ఉన్నది. ఆమేన్. కాబట్టి నిజంగా దేవుణ్ణి ఇంకా ఎక్కువగా మనము స్తుతించాల్సిన రోజు ఈరోజు. సంవత్సరం మొదటిలో ఎలాగ మనం ప్రార్థన చేసామో సంవత్సరం అంతా తోడుగా ఉండు, కాచి కాపాడు ప్రభువా అని మనం అడిగిన దాన్ని దేవుడు తిరిగిచ్చున్నాడు. కాబట్టి ఇంకా సంతోషంగా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, బలపరిచాడు, ఆత్మీయంగా ఆర్థికంగా ప్రతి సమయంలో నన్ను ఉన్నతమైన స్థితిలో ఉంచి ఈ సంవత్సరాంతంలో నేను సంతోషంగా ఉండటానికి దేవుడు నాకు సహాయం చేస్తున్నాడు. కాబట్టి ఈ ఆరాధన ఇంకా బాగుంటుంది అనుకుంటున్నాను నేను. ఆమేన్. ఇది కృతజ్ఞత ఆరాధన. ఇది ఒక్క సంవత్సరానికి కృతజ్ఞత ఆరాధన. ఇన్నేళ్లకి కలిపి కృతజ్ఞత ఆరాధన చేద్దాం ఈరోజు. పుట్టిన దగ్గర నుంచి ఇన్నేళ్ళు అయితే మనకు ఉన్నాయో ఇన్నేళ్లలో దేవుడు మనకు తోడుగా ఉండి ఇక్కడ నడిపించిన దానికి ఇంకా సంతోషంగా ఉండాలి. కాబట్టి బైబిల్లో ఒక మాట ఉన్నది, దేవుని సన్నిధికి ఎలాగ రావాలా? ఉత్సాహంగాను సంతోషంగాను రావాలి. ఆమేన్. మనం సంఘంలోకి వచ్చేటప్పుడు ఏం తీసుకొని రావాలి? అప్పుడు ఉత్సాహాన్ని, సంతోషాన్ని. మరి సంవత్సరం అయిపోతున్నది, సంవత్సరం అంతా తోడుగా ఉన్న ప్రభువు మనం ఇంకెంత సంతోషంగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. ఏమో గట్టిగా రావట్లేదు. నేను చెప్తే తప్ప రావాలి లోపల నుంచి. దేవుడి కొరకు నిజంగా మీకు ఎలాగుంటే ఈరోజు అది బయటపడుతుంది అనుకుంటున్నాను. ఆమేన్. నిజంగా మరి దేవుడు మీకెన్ని చేస్తున్నాడో నాకైతే జ్ఞాపకం ఉన్నది. కొన్ని చెప్పు ఉండొచ్చు, చెప్పకపోయి ఉండొచ్చు. కొన్ని జీవితంలో మీరు సంతోషమైన దేవుడు చేసిన కార్యాలు మీ హృదయాల్లో అవి ఉండొచ్చు. అవి అలాగే తలపోసుకుండా ఉండొచ్చు. నా జీవితంలో అనేక చేస్తున్నాడు దేవుడు, పరిచయలు అనే కార్యాలు చేస్తున్నాడు. నిజంగా దాన్ని బట్టి నేను సంతోషిస్తా ఉన్నా. మరి దేవుడు ఈ సంవత్సరము 2 చర్చిలు స్టార్ట్ చేయడానికి సహాయం చేస్తున్నాడు. ఫిబ్రవరి 26 సైదాపురంలో చర్చి స్టార్ట్ చేయడానికి దేవుడు సహాయం చేస్తున్నాడు. ఆమేన్. అలాగే నవంబర్ 13 వైజాగ్లో చర్చి స్టార్ట్ చేయడానికి, అంటే భవనం కట్టుకొని ఆరాధన చేసుకోవడానికి ఇబ్బంది పడకుండా దేవుడు సహాయం చేస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. అది నిజంగా దేవుని యొక్క కృప ఉందని నేను నమ్ముతా ఉన్నాను. ఆమేన్. అలాగే ఈ వచ్చే సంవత్సరం కూడా దేవుడు పరిచయం ఇంకా విస్తరిస్తాడని నమ్ముతున్నా. అది గుంటూరులోనే పక్కకి విస్తరించవచ్చు, లేదంటే మన రాష్ట్రం నుంచి ఇంకో రాష్ట్రానికి విస్తరించవచ్చు. అది ఏదేదైనా కావచ్చు. కాబట్టి మీరందరూ ప్రార్థించేదానికి ఎప్పుడు బలంగా ముందుకు రావాలని కోరుకుంటున్నా. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. సరే, మిమ్మల్ని ఎక్కువసేపు నిలబెట్టి తలుచుకోలేదు. యోహాను సువార్త 14వ అధ్యాయము. యోహాను సువార్త 14వ అధ్యాయం. జాన్ గాస్పెల్ చాప్టర్ 14 ఫ్రమ్ వర్స్ 2. యోహాను 14:2 నుంచి మనం మాట్లాడుకుందాం. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును, మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద ఉండుటకు మిమ్మల్ని తీసుకొని పోదును. నేను వెళ్ళుచున్న స్థలమునకు మార్గము మీకు తెలియనని చెప్పాను. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. అదే యోహాను సువార్త 14వ అధ్యాయం 1వ వచనం. మీ హృదయమును కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు, నా యందును విశ్వాసం ఉంచుడి. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన చేసుకుందాం. జీవము గల దేవా, జీవాధిపతి నాయన, ఎదుగో ప్రభా, నీ యొక్క ప్రియబిడ్డలుగా మేమందరం ఈ దినము ఇక్కడ ఈ రీతిగా తరలివస్తానికి నువ్వు చేసిన సహాయాన్ని బట్టి ప్రభా, సంవత్సర కాలం అంతా మాకు తోడుగా ఉండి, ప్రతి కాలంలో దివారాత్రులు మాకు తోడుగా ఉండి, నీ దూతల్ని కావలి ఉంచి నడిపించి ఆత్మీయంగాను ప్రతి సమయంలో తోడుగా ఉండి బలపరిచి స్థిరపరిచి ఇక్కడి వరకు తీసుకొచ్చిన మా ప్రియ పరలోకపు దేవ, ఈ దినం ప్రభా, ఈ చివరి ఆదివారంలో నీ నామాన్ని స్తుతించడానికి మాకు ధన్యతనిచ్చి సజీవులు లెక్కలో ఉంచి నువ్వు చూపించిన మహాకృపను బట్టి నిశ్చయంగా నీకు స్తుతి, స్తోత్ర, మహిమ, ఘనత, ప్రభావం చెల్లించుకుంటున్నాం ప్రభా. మరొకసారి నీ యొక్క వాక్యాన్ని మేము సమీపిస్తూ ఉండగా వాక్యంలోంచి నాతోనూ మాతోనూ మాట్లాడి ఆత్మ సంబంధంగా మమ్మల్ని మరింత బలపరిచి మా యొక్క మార్గం ప్రభా మరింత బలపరిచి ఉన్నతమైన స్థితి స్థానంలో మేము ఉండేలాగా మమ్మల్ని నడిపించమని దాని కొరికే సమయాన్ని వాడుకోమని వేడుకుంటూ ప్రభు యేసుక్రీస్తు నీ నామంలో ప్రార్థిస్తున్నాము. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. అందరం కూర్చున్నాం. ప్రైజ్ ది లార్డ్. ఏమో సరిపోవట్లేదు, చూద్దాం దేవుని చిత్తం ఎలాగుండదు. మరి ప్రభు కృప అయితే ఒక వర్తమానం నా మనసులో ఉన్నది. Satan can't stop or change. Amen. Either body change or your heart change. You can't stop because it was predestinated.
నీలో ఉన్న మార్పును కానీ, నీలో రాబోయే మార్పును కానీ, నీ శరీరంలో రాబోయే మార్పును కానీ, నీ హృదయంలో రాబోయే మార్పును కానీ అపవాది ఆపలేడు. ఎందుకంటే మార్పునిచ్చేవాడు దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. మార్పుని దేవుడు నీకు ఇవ్వాలని ఆశపడినప్పుడు అపవాది ఆపగలడా? ఆపలేడు. ఏమన్? ఖచ్చితంగా ఆపలేడు. అయితే ఇక్కడ చిన్న సంగతి ఉంది. సంగతి మనకు అర్థం కావాలి. అర్థం కాకపోతే పొరపాటు పడతావు. వై హీ నీడ్స్ యువర్ బాడీ? ఇంతకీ అపవాదికి నీ శరీరం ఎందుకు కావాలా? హీ విల్ ట్రై టు ఇంపర్సనేట్ ది ఒరిజినల్. వాడి శరీరం తీసుకుంటే అసలైనది ఏదైతే ఉన్నదో, నిజమైనది ఏదైతే ఉన్నదో దాన్ని అనుకరించడానికి శరీరం వాడతాడు. నిజమైన విశ్వాసం ఉన్నాడు, అబద్ధమైన విశ్వాసం ఉన్నాడు. నిజమైన సేవకుడు ఉన్నాడు, అబద్ధమైన సేవకుడు ఉన్నాడు. నిజమైన దేవుడు ఉన్నాడు, అబద్ధపు క్రీస్తు ఉన్నాడు. అర్థమవుతుందా? అంటే వాడు ఏం చేశాడంటే, ఇప్పుడు అబద్ధపు క్రీస్తు అంటే ఒక శరీరం తీసుకొని ఆ శరీరంలోంచి వాడు నేను ఇంకొక దేవుడిని చూపిస్తానంటున్నాడు. అబద్ధపు సేవకుడు అంటే నిజమైన బోధన తీసుకొని దాన్ని వాడికి అనుగుణంగా మార్చి అబద్ధాన్ని చూపిస్తా ఆ శరీరాన్ని అవమానపరిచేలాగా చేస్తున్నాడు. అవునా? ఒక పని చెప్తాను, త్వరగా మనకు అర్థమవుతుంది. ఒక వ్యక్తి పాపం చేశాడు. అవునా? ఇప్పుడు మనము ఆ పాపాన్ని ద్వేషిస్తామా, ఆ వ్యక్తిని ద్వేషిస్తామా? వాస్తవానికి ఏం చేయాలి మనం? కానీ ఏం చేసాం అంటే వీఆర్ హేటింగ్ ఏ బాడీ. ఒక శరీరాన్ని మనం ద్వేషిస్తున్నాం. అంతేనా? అందుకే అపోస్తలుడైన పౌలు అంటాడు, ఈ శరీరము శిథిలమైపోయినప్పుడు నా కొరకు వేరొక శరీరం ఉన్నది. ఆమేన్. ఇది పాడైపోద్దని తెలుసు, ఇది సరైనది కాదని తెలుసు, దీని పుట్టుకే సరైనది కాదని తెలుసు. అయినప్పటికీ అపవాదికి ఏం చేస్తారంటే ఈ శరీరం వాడికి కావాలి. ఈ శరీరం ఎందుకు వాడికి కావాలంటే నీ శరీరం వాడికి విలువైనది కాదు. నీ శరీరంలో దాచిపెట్టబడి బయటికి కనబడకుండా ఈ శరీరం మోసుకొని తీసుకుని వెళ్ళే ఒక ఆత్మ నీ లోపల ఉన్నది. ఈ ఆత్మ దేవుడు నీ కొరకు ఇచ్చిందై ఉన్నది. దేవుడిచ్చిన ఆ ఆత్మని ఈ శరీరం మోస్తున్నది కాబట్టి దేవుడిచ్చిన ఆత్మ నీలో నుంచి తీసేయటానికి, అది దేవుడి దగ్గరికి తిరిగి చేరకుండా ఉండటానికి వాడికి శరీరం కావాలా. నా మాటలు మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. ప్రైజ్ ది లార్డ్. ఓ చిన్న మాట. See, the desire of God, దేవుడికి ఒక ఆలోచన నేను పుట్టించినప్పుడు ఏంటి ఆ కోరిక అంటే టు బి విత్ హిమ్, నువ్వు ఆయనతో పాటు ఉండాలి. టు బి ఇన్ హిస్ కింగ్డమ్, నువ్వు ఆయన ఒక రాజ్యంలో ఉండాలని. అవునా? ఇందాక యోహాను సువార్తలో మనం చదివి ఉన్నాం లేఖనం, నేను మీకన్నా ముందుకు వెళ్తున్నాను, అనేక నివాస స్థలములు నా తండ్రి ఇంటి ఉన్నాయి, లేదా నా తండ్రి రాజ్యం అందు ఉన్నాయి, నేను వెళ్ళి సిద్ధపరిచి మిమ్మల్ని తీసుకుని పోతా. అవునా? ఇప్పుడు ఆయన వచ్చేంత వరకు మనం ఎలా ఉండాలంటే వాక్యానుసారంగా ఉండాలి, పవిత్రంగా ఉండాలి. ఆమేన్. యోహాను సువార్త 3వ అధ్యాయంలో జాన్ గాస్పెల్ వర్స్ 13, జాన్ గాస్పెల్ 3:13, దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్యజీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించను. దేవుడు నిత్యజీవం ఎందుకు ఇచ్చాడు? నిత్యజీవంలో ఎవరు ఉంటారు? నిత్యజీవంలో దేవుడు ఉంటాడు. అవునా? తన కుమారునామం ఎవరైతే విశ్వాసం ఉంచారో, విశ్వాసం ఉంచిన వారికి దేవుడు నిత్యజీవం ఇవ్వటానికి తన కుమారుని పంపించాడు. కుమారుడు వచ్చింది దేనికంటే నిత్యజీవం ఇవ్వటానికి. అవునా? నిత్యజీవంలో ఎవరు ఉంటారు? ఆల్రెడీ అక్కడ ఉన్నోళ్ళు కిందకు వచ్చి ఇక్కడ జయించి మళ్ళీ అక్కడికి వెళ్ళిన వాళ్ళు అక్కడ ఉంటారు. ఆమేన్. ఇప్పుడు దేవుడు ఆయన కుమారుని ఇచ్చింది దేనికి? నిత్యజీవం పొందుకోవటానికి. నిత్యజీవం పొందుకోవటం అంటే మన దేవుడి దగ్గరికి వెళ్ళటం. అంటే ఇప్పుడు దేవుడు ఒక ఉద్దేశం ఏంటంటే మనము ఆయన దగ్గర ఉండటం. ఆమేన్. సో ది డిజైర్ ఆఫ్ గాడ్, దేవుడు ఆయన ఒక ఆశ ఏంటంటే నీవు ఆయనతో పాటు ఉండాలా, నీవు ఆయనలో ఉండాలా, ఆయనతో పాటు ఉండాలా. ఇదే యోహాను సువార్త 15వ అధ్యాయంలో యేసుక్రీస్తు అంటున్నాడు, నా మాటలు మీ యందు మీరు నా యందు నిలిచి ఎడల. అంటే ఎలాగ చూసినా యేసుక్రీస్తు మన నుంచి ఏం ఆశిస్తున్నాడంటే మనం ఆయనతో పాటు ఉండాలా. ఆయన ఎక్కడ ఉంటే మనం అక్కడ ఉండాలా. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఈ గడియ వర్తమానం ఒక మాట చెప్తుంది. బైబిల్ మొత్తంలో నువ్వు ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఎక్కడ చూసినా, మొదటి పేజీ నుంచి ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనం దగ్గర నుంచి ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం చివరి వచనం వరకు ఎక్కడ చూసినా అక్కడ యేసుక్రీస్తు ఉన్నాడు. నిజమేనా? ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే ఆయన వాక్యం అయి ఉన్న దేవుడు. ఆది యందు వాక్యం ఉండను, అదే వాక్యం ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఉండను. దేవుడు ఎక్కడైతే ఉన్నాడో అక్కడ వాక్యం ఉన్నది. వాక్యం రాయబడిన పరిస్థితి చోట దేవుడు ఉన్నాడు. ఆ దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు. ఇప్పుడు నేనైతే ఏమంటానంటే యేసుక్రీస్తు ఎక్కడ ఉన్నాడో ఆయనలో ఆయన ఒక సంఘము, లేదంటే ఆయన ఒక శరీరంలో ఎవరైతే పరలోకంలో ఉన్నారో వారందరూ కూడా అక్కడే ఉన్నారు. ఆ కారణం నుంచి అపోస్తలుడైన పౌలు మాట్లాడాడు కొరింథీయులకు రాసిన పత్రికలో,
మనమందరము ఒక్కటే శరీరంలోకి బాప్టిజం పొందితిమి. ఏమాన్? ఎక్కడికి పొందాం బాప్టిజం? ఒక్కటే శరీరము, అవునా? ఆ శరీరంలోకి మనం బాప్టిజం ఎప్పుడు పొందాం? త్వరగా రాలే సమాధానం, గట్టిగా చెప్పండి. అవునా? అంటే ఇప్పుడు భూమి పునాది వేయడానికన్నా ముందుగానే వాక్యం ఉన్నదా? ఉన్నది. ఈ బైబిల్ ఎప్పుడు రాశారు? పునాది వేసిన తర్వాత. నిర్గమకాండంలో మోషే వచ్చాక బైబిల్ రాశాడు. అంటే అప్పటికే మనం క్రీస్తులో ఉన్నాం. నిజమేనా? హల్లెలూయా. అంటే దానికి అర్థం ఏంటంటే నువ్వు ముందుగానే క్రీస్తులో ఉన్నావు. నువ్వు బాప్టిజం పొందాక నువ్వు క్రీస్తులోకి రావటం కాదు, నువ్వు ముందుగా క్రీస్తులో ఉన్నావు కాబట్టి బాప్టిజం పొంది ఉన్నావు. ఈ సంగతి మనకు తెలియాలి. వాక్యం నీ యొద్దకు వచ్చినప్పుడు దానిని నువ్వు తోసివేయకుండా దాన్ని అంగీకరించి బాప్టిజం పొందున్నావు. ఎందుకని బాప్టిజం పొందున్నావు? జగత్ పునాది కన్నా ముందు నువ్వు దేవుళ్ళలో ఉన్నావు కాబట్టి. అక్కడ ఉన్న వారికి ఆ వాక్యం వచ్చింది కాబట్టి వారు దాన్ని అంగీకరించారు, మళ్ళీ లోపలికి వచ్చారు. ఎందుకని? నిత్యజీవంలో వారు ఉన్నారు కాబట్టి. దేవుడు ఎక్కడ ఉన్నాడు? నిత్యజీవంలో. నిత్యజీవంలో నీవెక్కడున్నావు అంటే నీవు అక్కడే ఉన్నావు. క్రీస్తు ఎక్కడో మనం అక్కడే. వాక్యం ఎక్కడో క్రీస్తు అక్కడ, క్రీస్తు ఎక్కడో మనం అక్కడే. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అయితే ఈ భూమి మీదకి వచ్చాక ఒక చిన్న సమస్య వచ్చింది, ఒక ప్రయాణం ఉన్నది. ఇందాక చెప్పిన మాట జాగ్రత్తగా చూద్దాం. హీ ఈజ్ ప్రిపేరింగ్ ఎ ప్లేస్ ఫర్ అస్. మీరు నా యొద్దకు వచ్చి నేనుండు చోట మీరు ఉండులాగన మీ కొరకు నేను నివాస స్థలములు సిద్ధపరిచి వస్తాను. నేను సిద్ధపరిచి వస్తా. సో ఇప్పుడు దేవుడు చేస్తున్న పని ఏంటంటే, మొదటి రాకడలో ఆయన భూమి మీదకి వచ్చి సమాధుల్లో ఉన్న వాళ్ళు మొత్తం సమాధులు తెరిచి పైకి తీసుకెళ్ళిపోయిన దగ్గర నుంచి ఇప్పుడు రెండో రాకడలో ఆయన కిందకి దిగి వచ్చేంత వరకు ఆయన చేస్తున్న పని ఒకటే, నివాస స్థలం సిద్ధపరచటం. ఏమాన్? మరి ఆయన పని ఆయన కరెక్ట్గానే చేస్తున్నాడా? గట్టిగా చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. మరి ఇప్పుడు ఎవరు చేయాలి పని? నేను చెయ్యాలి. ఇప్పుడు నాకు ఒక పని అప్పచెప్పాడు. ఎవ్రీథింగ్ షుడ్ బి రెడీ బిఫోర్ హిస్ కమింగ్. ఆయన యొక్క రాకడ కన్నా ముందు భూమి మీద ఉన్న ఆయన యొక్క వధువు ఎవరైతే ఉన్నారో వారంతా రెడీ అవ్వాలి. లేకపోతే ఆయన యొక్క శరీరంలో ఉన్నవారు ఎవరో రెడీ అవ్వాలి. లేకపోతే నిత్య జీవంలో ఆయన ఎవరి కొరకైతే నివాస స్థలంలో సిద్ధపరచడానికి ఆయన అక్కడికి వెళ్ళాడో వారందరూ భూమి మీద కానీ ఉన్నట్లయితే వారందరూ రెడీ అవ్వాలి. ఇప్పుడు ఆయన పని ఆయన చేస్తున్నాడు. ఇప్పుడు భూమి మీద మన పని మనం చేయాలి. అంటే కరెక్ట్గా మాట్లాడితే నువ్వు పుట్టిన దగ్గర నుంచి క్రీస్తుని చేరేంత వరకు నీకు కూడా ఒక ప్రయాణం ఉన్నది. నిజమేనా? సి వాట్ కైండ్ ఆఫ్ జర్నీ ఇట్ ఈస్. ఇది ఎలాంటి ప్రయాణము? దేవుడి దగ్గరికి నువ్వు వెళ్ళటం అంటే అది చిన్న ప్రయాణం కాదండి. దేవుడి దగ్గర నుంచి నువ్వు కిందకి రావటం అంటే కూడా అది చిన్న ప్రయాణం కాదండి. చాలా కష్టమైన ప్రయాణం, చాలా ఇబ్బందికరమైన ప్రయాణం, చాలా ప్రయాసతో కూడుకున్న ప్రయాణం, భారంతో కూడుకున్న ప్రయాణం. ఈ ప్రయాణంలో అపవాది నీ మీద దాడి చేస్తాడు. గమనించండి. బట్ ఇన్ దిస్ జర్నీ ద డెవిల్ విల్ అటాక్ యూ టు స్టాప్ యూ. అపవాది నీ మీద దాడి చేస్తాడు. ఎందుకని దాడి చేస్తాడంటే వాడు నిన్ను ఆపాల. ఎలాగ ఆపాలి? దేవుడి దగ్గరికి పోనీయకుండా నేను ఆపాలి. ఎందుకు ఆపాలి? దేవుడి దగ్గరికి నువ్వు వెళితే విజయం దేవుడిది అవుతుందా అపవాదిది అవుతుందా? అయితే ఆ రహస్యం ఏంటంటే వాడు ఏం చేసినా నిన్ను ఆపలేడు. హల్లెలూయా. గమనించండి వాడి యొక్క దాడి ఎలాగుంటుందో. ఫిజికల్లీ, ఫైనాన్షియల్లీ, మెంటల్లీ డిస్కరేజెస్ యూ, ఎక్యూజెస్ యూ అండ్ బ్లేమ్స్ యూ ఫర్ అన్నెసరీ. మొట్టమొదటిగా వాడి దాడి నీ శరీరం మీద. అవునా? అపవాది దాడి చేసేది ఫస్ట్ నీ శరీరం, రెండోది నీ ఆర్థిక సంబంధమైన వాటి మీద, మూడోది మానసికమైనది. నువ్వు ఎన్ని తట్టుకుంటా ఉన్నావు అనుకో, నీ చుట్టూ చేరినోళ్ళే నిన్ను నిరుత్సాహపరుస్తూ ఉంటారు. నీ వల్ల కాదు, నీ పని అయిపోయింది, ఇక నువ్వేం చేయలేవు. ఎప్పుడన్నా దేవుడు బైబిల్లో ఎవరికన్నా ఒకసారి ఈ మాట చెప్పాడా? నీ పని అయిపోయిందని, నీ వల్ల కాదని చెప్పాడా? నీకు అసాధ్యమని చెప్పాడా? ఫిజికల్లీ, ఫైనాన్షియల్లీ, మెంటల్లీ. బైబిల్లో మీరు యోబు యొక్క జీవితం తీసుకుంటే యోబు మీద దాడి ఎలా జరిగినది? ఆర్థికంగా, శారీరకంగా ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇప్పుడు యోబు భార్య వచ్చి యోబుని తిడతా ఉన్నది. అక్కడేం జరిగినది? మానసికంగా తన సొంత వారే తనని తిట్టేలాగా చేస్తాడు అపవాది. అర్థమవుతుందా మీకు? వాడి దాడి ఎలాగుంటుందంటే నువ్వు దేవుణ్ణి ద్వేషించాల.
వాడు యోబు మీద ఎందుకు దాడి ఎందుకు చేశాడు? గట్టిగా చెప్పండి. ఎవరు దూషించాలా? శరీరంలో ఉన్న యోబు ఆత్మ, యోబు శరీరం లోపల నుంచి దేవుణ్ణి దూషిస్తే అప్పుడు ఆ శరీరానికి ఆత్మకి శిక్ష పడుతుంది. వాడి ఉద్దేశం ఏంటి? ఇప్పుడు యోబుతో నేను ద్వేషించేలా చేస్తా, అది ఒక టార్గెట్. మరి ఒకవేళ ఈ ఉదయం ఇక్కడ కూర్చున్న మీలో ఎవరితో అన్నా కూడా అపవాది అదే దేవుడి దగ్గర ఛాలెంజ్ చేసి కానీ వచ్చుంటే రాడా? వస్తాడు. మీరు దేవుని పిల్లలు అయితే వాడు రావాల్సిందే. నా దగ్గరికి అపవాది రాలేదని పుట్టిన దగ్గర నుంచి అన్నాడు, మీరు దేవుని పిల్లలే కాదంట. ఎందుకంటే ఆల్రెడీ మీ లోపల ఉన్నాడు వాడు. నా దగ్గర రాలేదంటే వీలే లేదు. వాడు రావాలా, మనం జయించాలా, రెండు జరగాల. కాబట్టి జ్ఞాపకం పెట్టుకోండి, వాడు దాడి ఎలాగ చేస్తాడంటే ఎటువైపు నుంచి దాడి చేస్తాడో నీకు తెలియదు, కానీ దాడి మాత్రం చేయకుండా ఉండడు. వాడు దాడి చేయనీయండి, అయితే జ్ఞాపకం పెట్టుకోడు, నువ్వు మాత్రం వాక్యంలో నిలబడే ఉండు. ఆమేన్. నీవు నీ పనిలో ఉన్నావు, నీవు నీ ప్రార్థనలో ఉన్నావు, వాడి పనిలో ఉంటాడు. అయితే నీకు అప్పగించిన ప్రార్థనలో, విశ్వాసంలో, నమ్మకంలో, దేవుని వెంబడించడంలో, వాక్యానుసారంగా జీవించడంలో నువ్వు నిండిపోయి పూర్తిగా నిమగ్నమైపోయి వెళ్తా ఉన్నప్పుడు వాడు చేసే దాడిని తప్పిస్తానికి దేవుడు ఒక దూతలు నీ చుట్టూతానే ఉంటారు. నిజమేనా? హల్లెలూయా. కాబట్టి వాడి పని ఏంటి? దాడి చేయటము, యుద్ధం చేయడం నీ పని కాదు. నువ్వు వాక్యానుసారంగా నిలబడి ఉంటావు, నీ పని అయి ఉన్నది. నువ్వు స్థిరముగా యథార్థముగా నువ్వు నిలబడినప్పుడు దేవుడు నీ తరపున యుద్ధం చేస్తాడు. హల్లెలూయా. నీకు సమస్య వచ్చినప్పుడు, నువ్వు శోధన వచ్చినప్పుడు చెయ్యాల్సింది ఏమీ లేదు, ఒక్క పని, వాక్యంతో నిలబడి ఉండు. ఆమేన్. వాడు నిన్ను భయపెడతాడు, మనం ఏం చేద్దాం? మీరు గమనిస్తే ఒక చిన్న కథ మీకు చెప్తాను నేను. ఒకసారి ఒక సహోదరి ఉన్నది. సహోదరి దగ్గరికి వచ్చి అపవాది భయపెడుతుంది. ఆమె భయపడుతుంది. వాడు ఈమె భయపడుతున్న కొద్దీ వాడు ఇంకా పెరిగి పెద్దోడవుతున్నాడు. అది చిన్న దెయ్యంలా కనిపించింది, కొద్దిసేపు చాలా పెద్ద దెయ్యం అయింది. వాడి సైజు పెరిగిపోతుంది. ఈమెలో భయం పెరిగినంత కొద్దీ వాడి సైజు పెరిగిపోతున్నది. వాడు ఎంత పెద్దోడయ్యాడంటే ఈమె వాడిని చూసి భయపడి పారిపోతుంది, దాక్కుంటుంది. చిన్న గదిలోకి వెళ్ళిపోయి ఒక టేబుల్ కింద దాక్కున్నప్పుడు ఈమె అటు ఇటు పరిగెత్తేటప్పుడు ఆ టేబుల్కి తగిలినప్పుడు ఆ టేబుల్ మీద ఉన్న ఒక బైబిల్ కింద పడింది. ఈమె బైబిల్ పట్టుకోగలనప్పుడు జ్ఞాపకం వచ్చింది, అసలు దేవుడు ఈ బైబిల్ రాయించింది నా కొరకే కదా. ఈ బైబిల్లో ఒక మాట ఉన్నది, అపవాదిని కాలి కింద ఉంటాడు కదా అని చెప్పాడు. వాడికి నేను భయపడటమే దేవుడి కుమారుడు అయితే వాడు నాకు భయపడాలి కదా. నేను వాడికి ఎందుకు భయపడాలి? నేను వాడికి భయపడను. వాడికి భయపడ్డానంటే నేను దేవుడి కుమారుడు కాదు. ఈ సంగతి జ్ఞాపకం పెట్టుకోండి. మీరు వాడికి భయపడే వాళ్ళు కాదు. వాడు నిందలేని, ఇబ్బందులు పెట్టని, శోధన గురి చేయని, ఆర్థికపరమైన, శరీర సంబంధమైన, మానసిక సంబంధమైన నిరుత్సాహపరిచే మాటలు మాట్లాడి ఏ రకమైన ఏ క్షోభకి మీరు గురి చేసినా మీరు జ్ఞాపకం పెట్టుకోండి, నేను దేవుడి కుమారుని అయి ఉన్నాను, నేను దేవుడి కుమార్తెనై ఉన్నాను. ఆయన నాకు దేవుడై ఉన్నాడు, ఆయన నాకు రక్షకుడై ఉన్నాడు, ఆయన నన్ను కాపాడేవాడై ఉన్నాడు, ఆయన లేవనెత్తువాడై ఉన్నాడు, ఆయన నిశ్చయంగా నా పక్షంలో యుద్ధం చేసేవాడై ఉన్నాడు. హల్లెలూయా. నీ విశ్వాసాన్ని నువ్వు ఎప్పుడూ కోల్పోవద్దు. వాడు నీ మీద దాడి చేసేదే నీ విశ్వాసాన్ని తీసేయటానికి. ఎప్పుడైతే ఆమె బైబిల్ పట్టుకున్నదో ఆ టేబుల్ కింద నుంచి బయటకు వచ్చింది. వాడు మళ్ళా అంటున్నాడు. ఇప్పుడు ఈమె భయపట్టల్లా, ఎందుకంటే ఈమె ఎవరో తెలిసినది. ఈరోజు మీకు అదే చెప్తా ఉన్నా, నిన్ను అపవాది ఇబ్బంది పెట్టినప్పుడు, శోధన గురి చేసినప్పుడు, నిన్ను పడేసినప్పుడు నీకు జ్ఞాపకం రావాల్సిన సంగతి ఏంటంటే నా పక్షమున దేవుడు ఉంటాడు. గట్టిగా చెప్దామా? నా పక్షమున దేవుడు ఉంటాడు. నీ పక్షమున దేవుడు ఉంటాడు నమ్మకం నీకు ఎప్పుడు వస్తుందంటే క్రీస్తు యొక్క వాక్యాన్ని నువ్వు నమ్మి వెంబడిస్తూ ఉన్నప్పుడు, నువ్వు వాక్యానుసారమైన జీవితం గడుపుతూ ఉన్నప్పుడు, ఎటువంటి శోధన వచ్చినప్పటికీ ఈ శోధనలో దేవుడు నన్ను కాపాడుతాడు. ఆయన నా పక్షం నిలిచే ఉంటాడు. ఆయన నా కంటికి కనపడకపోవచ్చు కానీ నా చుట్టూ దూతల వలయాన్ని పెట్టిన దేవుడు ఆయన అయి ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ, ఘనత, ప్రభావం కలుగును గాక. ఈమె బయటకు వచ్చింది, అపవాది అక్కడ నిలబడ్డాడు. అంటాడు మళ్ళా. ఈమె అంటల్లా, భయపట్టల్లా, భయం పోయింది. బైబిల్ పెట్టుకుంది, ఈ వెనకాల బైబిల్ పెట్టుకుంది, ముందుకు నడుస్తున్నది. వాడు వెనక్కి వెళ్తున్నాడు. ఏం జరుగుతున్నది?
ఈమెకి బలం ఎక్కడి నుంచి వచ్చిందంటే దేవుని దగ్గర నుంచి వచ్చింది. ఆమేన్. ఈరోజు మీకు అదే జ్ఞాపకం చేస్తున్నా. నీవు ఎవరివో నీకు తెలిసిన తర్వాత నీ జీవితంలో అపవాది అడుగులు వెనక్కబడతాయి. నీ అడుగులు విశ్వాసంతో ముందుకు వెళ్తుంటే అపవాది అడుగులు వెనక్కబడతా ఉంటాయి. అటువంటి విశ్వాసానికి నువ్వు రావాలని దేవునికి వాక్యం ఇచ్చాడు. వాక్యం ఇచ్చింది ఎందుకంటే అది బట్టి బట్టానికి కాదు, నేను ఇన్నిసార్లు చదివానని చెప్పుకోవడానికి కాదు. అది ఎందుకు ఇచ్చారంటే అది చదువుతున్నప్పుడు నీ స్థానం నీకు తెలియటానికి, నీవెవరో నీకు తెలియటానికి, ఆ వాక్యంలో నీవు కూడా ఒక భాగమని తెలియటానికి, ఆ వాక్యం క్రీస్తుని, నీవు క్రీస్తులో భాగమని, నీవు భూమిని జయించడానికి ఇక్కడికి వచ్చున్నావని, ఈ భూమి మీద ఉన్న సమస్తాన్ని ఏలటానికి దేవుడు ఇక్కడ పెట్టి ఉన్నాడని నీకు తెలియటానికి దేవుడు ఆ వాక్యం ఇచ్చున్నాడు. హల్లెలూయా. ఎప్పుడైతే నీ స్థానానికి నువ్వు వచ్చున్నావో అపవాది నేను నిరుత్సాహాన్ని గురి చేస్తే, ఈరోజు చాలామంది ఎవడన్నా మళ్ళీ ఏమనగా ఏం చేస్తాం? ఫస్ట్ పొజిషన్ ఇదే. ఇంటికి వెళ్ళగా భోజనం చెయ్యి, నేను తిన్నాను, లేచి రెడీ అవ్వు, నేను అవ్వను. ఎందుకని? మనం ఏదో ఒకటి అనుకుంటే అది అవ్వలేదు, ఎమ్మటి పోజుకొచ్చేస్తాం. మనం చెప్పి ఎవరైనా చేయలే, ఎమ్మటి పోజుకొచ్చేస్తాం. మనం అడిగే మీద నివల ఈ పోజుకొచ్చేస్తాం. ఎవరైనా మనం నిరుత్సాహపరిచారు, ఎమ్మటి ఈ పోజుకొచ్చేస్తాం. ఈ పోజు దేవుడి పిల్లలది కాదు. ఈ పోజు దేవుడి పిల్లలది కాదండి, జ్ఞాపకం పెట్టుకోండి. ఇది ఎవరిదంటే అపవాది శోధించినప్పుడు ఆ శోధనలో పడిపోయిన వాళ్ళది ఇది. నిజంగా దేవుడి పిల్లలు ఎలా ఉంటారు చెప్పనా? ఎవరు ఆమెలు చెప్పడు, ఒకళ్ళు కూడా ఆమెలు తేలేదా, ఇంట్లో మర్చిపోయి వచ్చారా? మీకు సంగతికి జ్ఞాపకం చేస్తున్నాను, చాలా జాగ్రత్తగా. ఇఫ్ యూ హ్యావ్ డిసైడెడ్ టు ఫాలో జీసస్, ఎక్స్పెక్ట్ ఎనిమీ అటాక్స్. నువ్వు క్రీస్తుని వెంబడించాలని నిర్ణయం తీసుకున్న దగ్గర నుంచి అపవాది నీ మీద దాడి చేస్తాడు. నీకు ఆ సంగతి జ్ఞాపకం ఉండాలి. చాలామంది అంటారు, నేను చర్చికి వచ్చాక నాకు సమస్యలు వస్తున్నాయండి. ఎందుకు వచ్చిన సమస్యలు? గట్టిగమ్మ. నేను దేవుణ్ణి వెంబడించాలి నువ్వు అనుకున్నావు, చూసావా? అందుకని వాడొచ్చాడు. పాస్టర్ గారు నేను దేవుణ్ణి నమ్ముకుంటే వాడొస్తే మరి దేవుని సంగతి ఏంటి? నువ్వు ఆయన నమ్మాను అన్న మాటకి ఎంత కట్టుబడ్డావో చూద్దామని ఆయన ఆగుతాడు. నిజంగా అన్నావా? నిజంగా అన్నావా? అయితే ఆయన వెయిట్ చేస్తాడు. ఇప్పుడు సమస్య ఎవరిది? అపవాది వాడికి సమస్య ఏది లేదు, దేవుడికి సమస్య ఏది ఉండదు. ఇప్పుడు సమస్య ఎవరిది? అపవాది వచ్చింది మన దగ్గరికి, ఇప్పుడు వాడిని దాటం మనకున్న సమస్య. అయితే నువ్వు ఒక మాట అనేసుకున్నావు, ఆ అన్న మాట కట్టుబడి ఉండిపో. ఏంటి ఆ మాట అంటే, నేను దేవుని వెంబడించాలా. ప్రైజ్ ది లార్డ్. ఆ మాట ఎంత బాగున్నది. బాగుందా? జీవించడానికి బాగుంటుందా? ఖచ్చితంగా బాగుంటుంది. వాక్యానుసారంగా నువ్వు జీవించడానికి నువ్వు తీసుకునే ఒక్కొక్క నిర్ణయం ఏదైతే ఉన్నదో అది లోకం నుంచి నిన్ను దేవుడికి దగ్గర చేస్తూ ఉంటుంది, అపవాదికి దూరం చేస్తూ ఉంటుంది, లోకం నుంచి నిన్ను దూరపరుస్తూ ఉంటుంది. ఎప్పటి వరకు అంటే నువ్వు క్రీస్తులో కలిసేంత వరకు. వాడి పని ఏంటి? నిన్ను క్రీస్తులో కలవనీయకుండా చేయటం. దేవుడి పని ఏంటి? వాడు నీ మీద దాడి చేస్తున్నప్పుడు నీ ముందు ఒక మార్గమే ఉండదు పారిపోవటానికి. ఖచ్చితంగా నీకు ఒక మార్గం ఉండదు పారిపోవటానికి. ఇంక నా వల్ల కాదు, నేను ఈ ఉచ్చులో పడిపోయాను అని నువ్వు ఎప్పుడైతే అనుకుంటావో, అయినా నేను ప్రభువుని వదలను అని ఒక్క మాట లోపల చిన్నగా ఎక్కడన్నా వినబడి నీకు చిన్న మాట అనుకున్నా, అప్పుడు దేవుడు అసాధ్యమైన చోటు నుంచి నీకు ఒక ద్వారం తెరిచేవాడిగా ఉంటాడు. ద్వారం ఉన్న చోట దేవుడు ద్వారం తెరిస్తే గొప్ప సంగతి కాదండి. అసాధ్యం అనుకున్న చోట, ద్వారము లేదనుకున్న చోట, ఇక నా వల్ల కాదు అనుకున్న చోట, ఇక నా పని అయిపోయింది అనుకున్నప్పుడు కూడా నాకు ప్రభువు ఉంటాడు. ఆయన అసాధ్యమైన కార్యము చేయగలడు. ఆయన నా మీద దృష్టి ఉంచున్నాడు. నాకు ఆలోచన చెప్పేవాడు ఆయనే. దేవుని యొక్క కన్నును వెంబడిస్తానే ఉంటుంది, ఆయన చూపు నా మీద ఉంటానే ఉన్నది. నా కొరకు ఏదో ద్వారం తెరిచే ఉంటాడు. ఆ ద్వారం నేను కలుగునే వరకు నా విశ్వాసము ఆయన మీద నుంచి కొద్ది కూడా తొలగనీను అని ఎప్పుడైతే అనుకున్నావో అప్పుడు నీకు ఆ ద్వారం కనిపించేదిగా ఉంటుంది, అప్పుడు ఆ ద్వారం తెరబడేదిగా ఉంటుంది. హల్లెలూయా. పద్మాస్ ద్వీపంలో యోహాన్ని పడేస్తున్నారు.
యోహాను ఆలోచిస్తున్నాడు, నాకు ఇన్ని శ్రమలు ఎందుకు వచ్చినాయి ప్రభు అంటల్లా. ఇక్కడి నుంచి బయటికి వెళ్ళడానికి దేవుడు నాకేదో మార్గం ఏర్పాటు చేసే ఉంటాడు. విషసర్పాలు ఉన్నాయి, మొసళ్ళు ఉన్నాయి, చుట్టుపక్కలంతా ఉప్పు నీరు, తాగితే లివర్ పాడవుతుంది, శరీరం పాడవుతుంది, అవయవాలన్నీ పాడవుతాయి. అయినా యోహాన్ అక్కడ జీవించి ఉన్నాడంటే దేవుడికి యోహాన్తో ఏదో పని ఉన్నది. ఆమేన్. అలాగే ఈ భూమి మీద మన చుట్టూ ఉన్నాయి ఏంటి? మొసళ్ళు ఉన్నాయి, విషసర్పాలు ఉన్నాయి, మనిషి రూపంలో ఉండే జంతువులు ఉన్నాయి, కాటేసే పాములు ఉన్నాయి, మన చుట్టూ తిరుగుతూ ఉన్నాయి, మన ఇంట్లో తిరుగుతూ ఉంటాయి, బంధువుల చేతిలో తిరుగుతూ ఉంటాయి, సంఘస్థలు తిరుగుతూ ఉంటాయి, కొన్నిసార్లు పాఠశాల కూడా తిరుగుతూ ఉంటాయి. అన్ని రకాలుగా తిరుగుతాను ఉన్నాయి. అయినా వీటి మధ్యలో మనం ఎందుకున్నామంటే దేవుడికి ఏదో పని ఉన్నది. హల్లెలూయా. ఎందుకు దేవుడిని కాపాడుతున్నాడు? దేవుడికి నీతో ఏదో పని ఉన్నది. ఎటువంటి సమయంలో దేవుడు యోహానుకు తోడుగా ఉన్నాడంటే, ఏ ఒక్క మనిషి కూడా యోహాను పోయి పలకరించలేడు, యోహాన్ని ఓదార్చలేడు, నీ పక్షం నేను ఉన్నానని చెప్పలేడు. ఒక్కడిని అక్కడ పడేశాడు. ఆ ఒక్కడే అక్కడ ఉన్నప్పుడు కూడా దేవుడిని స్తుతిస్తానే ఉన్నాడు. శ్రమలో స్తుతిస్తానే ఉన్నాడు. తినడానికి సరైన ఆహారం లేదు, అయినా స్తుతిస్తానే ఉన్నాడు. ఎవరితో సహవాసం లేదు, అయినా దేవుడితో సహవాసం కలిగే ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఇంత చేశాక దేవుడు ఏమన్నాడంటే, పరలోకల ద్వారం తెచ్చి యోహాను పైకి రా అన్నాడు. ద్వారం తెరిచాడా? ఆమేన్. వదిలేశాడా యోహాన్ అక్కడ? లేదండి. జ్ఞాపకం పెట్టుకో, నువ్వు కూడా యోహాన్ లాగా భూమి మీద ఉంటే దేవుడు నీ కొరకు తెరిచిన ద్వారం ఒకటి ఉన్నది. యోహాన్తో దేవుడు మాట్లాడిన తర్వాత యోహాన్ చూశాక, అదిగో పరలోక ముందు ఒక ద్వారం తెరవబడి ఉండను. మొదట నాతో మాట్లాడిన స్వరము, యోహాను పైకి రమ్మన్నాడు. వెంటనే నేను ఆత్మవశుడనైతిని. ఆమేన్. ఇప్పుడు మనం ఉన్నది అటువంటి కాలంలోనే. యోహాను వధువుకి సదృశ్యంగా ఉన్నాడు. యోహాను క్రీస్తు అనే శరీరానికి, క్రీస్తు యొక్క సంఘానికి సదృశ్యంగా ఉన్నాడు. ఒకరోజు యోహానికి ద్వారం ఎలాగైతే తెరవబడిందో, ఈ దినమున భూమి మీద ఆయన సంఘం అనే శరీరం అనే వధువుకి అదే విధంగా ద్వారం తెరవబడినప్పుడు నీవు ఇన్ని పరిస్థితుల్లో ఉన్నా నువ్వు పైకి వెళ్ళేవాడిగానే ఉంటావు. హల్లెలూయా. సో దట్ మీన్స్ దెర్ ఇస్ ఎ డోర్ ఈజ్ వెయిటింగ్ ఫర్ యూ ఇన్ ద హెవెన్. పరలోకంలో నీ కొరకు ఒక ద్వారం ఎదురు చూస్తా ఉన్నది. భూమి మీద కాదండి, ఇవన్నీ టెంపరరీ. వాట్ ఎవర్ బ్లెస్సింగ్ యూ హ్యావ్ ఆన్ దిస్ ఎర్త్ ఈజ్ ఎ టెంపరరీ థింగ్. ఈ భూమి మీద నీకు వచ్చిన ఎటువంటి ఆశీర్వాదం అయినప్పటికీ కూడా అది తాత్కాలికమైనది. ఆమేన్. మనం అంటాను, కుమారుని పుట్టాడు దేవుడు ఇచ్చాడు నాకు. అబ్సల్యూట్లీ రైట్. ఎంతకాలం? మా అమ్మాయి బాగా చదువుకున్నాడు, మా అబ్బాయి బాగా చదువుకున్నాడు, పాస్ అయ్యాడు, ర్యాంక్ వచ్చింది. ఎంతకాలం? మంచి ఉద్యోగం వచ్చింది. ఎంతకాలం? మంచి వివాహం జరిగినది. ఎంతకాలం? నువ్వు ఇక్కడ ఉన్నంత వరకే, టెంపరరీ. అయితే పర్మనెంట్ ఏంటి? పైన ద్వారం, నిత్యత్వము, దాని పేరే నిత్య జీవము, ఎండ్లెస్ లైఫ్. ఆమేన్. దెర్ ఈజ్ నో టైం. పరలోకంలో కాలం అన్నది లేదు. అందుకే దాని పేరు నిత్యము జీవమే, నిత్యత్వము. ఎప్పుడది ఒకేలాగా ఉంటుంది. అక్కడ వృద్ధులు లేరు, తల నిలిచిన వాళ్ళు లేరు, తల వెంట్రుకలు రాలిపడ్డోళ్ళు లేరు, తెల్లబడ్డోళ్ళు లేరు, ముఖం మీద ముడతలు వచ్చేవాళ్ళు లేరు. ఎలా ఉన్నారంటే అందరూ ఈరోజు ఎలాగున్నారో 100-1000 ఏళ్ళ తర్వాత వాళ్ళు అలాగే ఉంటున్నారు. ఏంటి కారణం అంటే దేవుడు యొక్క సన్నిధిలో ఉన్న ప్రభావం చేత వాళ్ళు అలాగ ఉంటున్నారు. ఆమేన్. నువ్వు అక్కడికి వెళ్ళటం అపవాదికి ఇష్టమా? అవునా కదా? జ్ఞాపకం పెట్టుకో. అక్యూజ్ యూ అండ్ బ్లేమ్స్ యూ ఫర్ అన్నెసరీ. ఇప్పుడు మన చుట్టూ కొన్నిసార్లు సంఘంలో కూడా ఇలాగే ఉంటాం. మన చుట్టూ అందరూ సేవకుడికి మేము పరిచర్యకి వెళ్తే అందరూ ఇలాగే ఉంటారు చాలా చోట్ల. ఎందుకని? వాడి పనేంటి? ఈ గడి వర్తమానంలో ఒక మాట ఉన్నది. యూఫ్రటీస్ నదిలోంచి ఎన్ని దెయ్యాలు వచ్చినాయి? 20 కోట్ల దెయ్యాలు వచ్చినాయి. ఎన్ని? ఎక్కడున్నాయి అవి? ఎక్కడున్నాయండి? ఎక్కడున్నాయి అవి? అవన్నీ మనైపోయి తుపాకులు పెట్టి రెడీగా ఉన్నాయి. ఎక్కడ తిరగాలి అవి? దేవుడి పిల్లలు ఉంటే ఎక్కడుంటే అక్కడ తిరగాల. మన దేవుడి పిల్లవేనా? ఎవరు రాలేదు. అయితే నమ్మండి ఒక మాట, దేవుడు ఉన్నది నిజమైతే దేవుడు ఉన్నది నిజమే. దేవుడి పిల్లలు పైకి వెళ్ళాలంటే అపవాది శోధన రావటం కూడా నిజమే. వాడు నువ్వు సిద్ధపడతావు అంటే నిన్ను ఎలా బలహీనపరచాలో వాడికి ఒక ప్లాన్ ఉంటుంది. ఆ ప్లాన్ ప్రకారం వాడు పోతానే ఉంటాడు. ఇప్పుడు మనం ఏం చేయాలా? నా దగ్గర ఒక చిన్న పని ఉంది, నా పని చేస్తా. ఏంటంటే నీకంటూ ఒక ప్లాన్ ఉండద్దు.
నువ్వు ఒకే ఒక పని చెయ్యి, నువ్వు దేవుడు ప్లాన్ ఏంటో తెలుసుకు వెళ్ళిపో. అయితే మనం ఏం చేస్తామంటే మనకి చాలా ప్లాన్లు ఉంటాయి. మన దగ్గర ప్లాన్ ఏ, ప్లాన్ బి, ప్లాన్ సి, ప్లాన్ డి, ప్లాన్ జెడ్ వరకు ఉంటాయి. ఇది ఫెయిల్ అయితే నో ప్రాబ్లం, నా దగ్గర ప్లాన్ బి రెడీగా ఉంది అంటాం. నువ్వు దేవుడు వెంబడించినప్పుడు నీకు ప్లాన్ బితో పని లేదు. నిజమేనా? అపవాదికి ప్లాన్ బీలు ఉంటాయి. ఇప్పుడు దేవుడే ఒక మాట అన్నాడు, నేను కిందకు వస్తాను, నేను సిద్ధపరిచి కిందకు వస్తాను, మళ్ళీ తీసుకొని పోతా. ఒకవేళ నేను రాకపోతే అన్నాడా? ఒకవేళ మీరు సిద్ధపడకపోతే అన్నాడా? ప్లాన్ బీలు లేవు అక్కడ. ఒకటే, నేను వస్తా, మీరు రెడీగా ఉండండి, వచ్చి తీసుకెళ్తా, రెడీ చేశాక వస్తా. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ. కాబట్టి అపవాది నువ్వు వాక్యానుసారంగా జీవిస్తున్నప్పుడు నీ మీద నిందలేయడానికి వాడు రెడీగా ఉంటాడు. ఎటు నుంచి మీరు జాగ్రత్తగా గమనిస్తే వీటిలో దేంట్లో బుల్లెట్లు ఉండవు. అపవాది నీ మీద దాడి చేసినప్పుడు వాడి దగ్గర కూడా బుల్లెట్లు ఉండవు. గన్ను చూపిస్తాడు, నువ్వు గన్నుకి భయపడ్డావు, అంతే సంగతి. నీకు గుర్తుందా? ప్రకటన గ్రంథంలో 4 ముద్రలో 4 గుర్రాలు ఉన్నాయి. ఆ గుర్రాల మీద వాడు వచ్చినప్పుడు వాడి దగ్గర విల్లుంది. జాగ్రత్త చదివారా? బాణాలు లేవు. ఇప్పుడు వాడి దగ్గర గన్ను ఉంది, బుల్లెట్లు లేవు. వాడి దగ్గర సంఘాలు ఉన్నాయి, వాక్యం లేదు. వాడి దగ్గర సేవకులు ఉన్నారు, పరిశుద్ధాత్మ లేదు. చూపిస్తాడు అందరిని, గన్నును చూపిస్తూ ఉంటాడు, నేను చంపేస్తా, వేసేస్తా, అట్ట చేస్తా, ఇట్లా చేస్తా. అయితే జ్ఞాపకం పెట్టుకోండి, నువ్వు వాడి గన్నును చూడొద్దు, వాడు వేసి నిందను చూడొద్దు, వాడు చెప్పే మాటలను చూడొద్దు, వాడి స్వరమే వినొద్దు. నువ్వు దేవుడి జ్ఞాపకం చేసుకో, దేవుడి స్వరం వినటానికి ప్రయత్నించే. ఈ భూమి మీద ఉన్న ప్రయాణం అంతా నువ్వు దేని కొరకంటే క్రీస్తును చూడటానికి మాత్రమే, క్రీస్తు స్వరం వినటానికి మాత్రమే. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కొన్ని సంగతులు మీరు చెప్దాం అనుకుంటున్నా. బట్ ఇన్ దిస్ జర్నీ, ఈ యొక్క ప్రయాణంలో వాడు చేసి ఇంకా పనులు ఉన్నాయి. విల్ వీకెన్ యువర్ ఫెయిత్, నీ విశ్వాసాన్ని బలహీనపరుస్తాడు. నేను దేవుళ్ళు ఎదుగుతున్నాను, నువ్వు వెతుకుతా అన్నావు అంటే వాడు బలహీన పడుతున్నాడు నీ యొక్క జీవితంలో. వాడు బలహీన పడుతున్నప్పుడు వాడు నిన్ను బలహీనపరచాలని కోరుకుంటాడు, ఎందుకంటే వాడు బలపడాలి కాబట్టి. అవునా? కొద్దిమందికి ఒక సంతోషం ఉంటుంది, ఒక సామెత ఉన్నది. మరి సామెతో సంతోషం నాకేంటో తెలియదు, కానీ మొత్తానికి అది ఒక మాట ఉన్నది అనేది. నాకు దక్కంది వినపడలేదు. నాకు దక్కంది ఎవడు దక్కకూడదు. అరే వాళ్ళు పాడైపోతారు, పోతే పోని. వాళ్ళ దగ్గరికి ఎవరు పోతే వాళ్ళు నశించిపోతారు, పోతే పోని. వాళ్ళు ఏమైపోయినా పర్వాలా, నాకు దక్కంది ఎవరికి దక్కటానికి వీలు లేదు. కోపడరుగా, ఎవరు కోపడరుగా? నిజం కూడా చెప్పేవాళ్ళకి మీరందరూ. ఇప్పుడు అలాంటి వాడిని ఏమనాలా? నిజం చెప్పమని అడిగాక మిమ్మల్ని. అపవాది పుత్రుడు, నాశన పుత్రుడు, యేసుక్రీస్తు అసలు పుట్టకపోతే మేలు అన్నాడు. కానీ వాడు పుట్టాడు, వాడు పనులు చేయాలి, చేసాక యేసుక్రీస్తు వాడు పుట్టకపోతే మేలు అన్నాడు. అంటే యేసుక్రీస్తు కూడా అసహ్యం, బైబిల్ మొత్తంలో అసహ్యించుకున్నది యేసుక్రీస్తు ఎవడంటే ఆడనే. అసలు పుట్టకపోతే మేలు అన్నాడు. భూమి మీద దేవుడు ఎవరినా మాటల్లా. అంత ఘనత దక్కించుకున్న మహానుభావుడు అంటే ఒక సేవకుడు, ఆడి పేరు ఇస్కరియోతు యూదా. ఎట్లాంటి అంటే డబ్బు తప్పటికి ఇంకేమి ఇవ్వద్దు. దేవుడికి ఏంటంటే నీ యొక్క ఆత్మ కావాలా. ఎందుకంటే ఈ భూమి మీద వచ్చాక నీకు వచ్చింది డబ్బు, అవునా? భూమి మీద రావడానికన్నా ముందు నీ దగ్గర ఉంది ఆయన యొక్క ఆత్మ, ఇక్కడ రావడానికన్నా ముందు నీ దగ్గర ఉంది ఆయన యొక్క వాక్యం. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇప్పుడు నీ దగ్గర వాక్యం అంటే నువ్వేం కలిగి ఉన్నావంటే వాక్యం మాత్రమే కాదు, వాక్యం నీ యొద్దకు ఎలాగ వచ్చిందంటే విశ్వాసము ద్వారా. ఆమేన్. వినటం వలన విశ్వాసం వచ్చును. ఏం వినటం వల్ల? వాక్యం వినటం వల్ల. వాక్యం వినటం వల్ల నీకు వచ్చిన విశ్వాసాన్ని ఇప్పుడు వాడేం చేయాలా? నీ విశ్వాసాన్ని ఇరిచేయాలా, నీ విశ్వాసాన్ని తుంచేయాలా, నీ విశ్వాసం నీలోంచి లేకుండా చేయాలా. ఇన్ని ఎందుకు చేయాలా? వాడికి నీ శరీరం కావాలా. వాడు నీ యొక్క శరీరంతో దేవుణ్ణి దూషించేలాగా చేయటం కొరకు వాడు చేసే మొదటి పని నీ విశ్వాసాన్ని నుంచి దూరం చేయటం. అవునా? మనమేం చేద్దాం? ఒక మాట చెప్తున్నా, సంఘంలో మీరు ఎవరు ఉన్నప్పటికీ
మీ మధ్యలో ఎటువంటి సంబంధ బాంధవ్యాలు ఉన్నప్పటికీ మీలో ఒకళ్ళని ఒకళ్ళు ఏదని అనుకుంటే మీరు చర్చి మానేయకండి. నేను ఎప్పుడు చెప్పేది తెలుసు, సంఘంలో ఒకరికొకరు ఫోన్ చేసుకోమాకండి అంట. కారణం ఏంటో తెలుసా? వీళ్ళు ఫోన్ చేసి వాళ్ళైతే మాట్లాడతారు, వాళ్ళు ఫోన్ చేస్తే మాట్లాడతారు. మాట్లాడాక బైబిల్లో ఒక మాట ఉంది, విస్తారంగా మాట్లాడినప్పుడు దోషాలు ఉంటాయి. మనం మాట్లాడే దోషాలు అయినప్పుడు అసలు ఖాళీగా ఉన్నామని ఫోన్ చేయటం ఏంటి? ఇది అపవాది చేసే మొట్టమొదటి పని. నిన్ను ఖాళీగా పెట్టింది వాక్యం చదవటానికి. మనం ఏం ఫోన్ తీసాం, ఏం పోయినది? మాట విస్తారంగా వచ్చింది, చెప్పకూడని చెప్పాం, పలకూడని పలికే మొత్తం అయ్యింది, అవ్వకూడదు అయ్యింది. ఇప్పుడు ఏమైనది? మన వాళ్ళు అలాగన్నారు, నేను చర్చికి రాను, వాళ్ళు ఉంటే నేను రాను. గతంలో మేము చెప్పా, క్షమించని ఈ సందర్భంలో జ్ఞాపకం చేస్తున్నాను. మన ఇటుపక్క జిల్లాలో ఒక ఆయన, మన జిల్లాలో ఇంకొక ఆయన, ఇద్దరు పాస్టర్ గారు మాట్లాడుకుంటున్నారు. కర్మ కొద్ది ఆ రోజు మధ్యలో ఉన్నాను. నా చెప్తున్నాడు, పాస్టర్ గారు ఆడి పరలోకి వస్తే నేను రానండి. ఈడొస్తే నేను రానండి. ఆడు ఈడే, ఆడొస్తే ఈడు రాడు, ఈడొస్తాడు రాడు. నేనన్నా అసలు మీ ఇద్దరు వద్దాం అనుకుంటున్నారా? మీకైనా డౌట్ ఉందా అంటున్నా. కన్ఫర్మేషన్ ఎలా అవుతుంది, కనీసం డౌట్ అన్నా ఉందంటున్నా. కొద్దిమందికి పరలోకి వెళ్తా నమ్మకం ఉండదు, అనుమానం కూడా ఉండదు వాళ్ళకి. సమస్య అదే చెప్తా ఉన్నా. అంటే ఈరోజు అపవాది ఏం చేశాడంటే శత్రువులను చేశాడు అందరినీ. మీరు కొట్టుకోండి, తిట్టుకోండి, గందరగోళం చేసుకోండి. వాడు ఎలా చేశాడు? వాక్యాన్ని బైపాస్ చేస్తాడు. నువ్వు ఒకటే మాట్లాడతావు, ఇంకోటి మాట్లాడుతూ ఉంటాడు. నువ్వు దేవుడే వెళ్తావు అంటే వాడిని ఇక్కడి నుంచి బైపాస్ చేసి పక్కకు లాగుతూ ఉంటాడు. వాడి ఉద్దేశం ఏంటంటే నువ్వు పొందుకున్న విశ్వాసం నుంచి తీసేయటం. అయితే జ్ఞాపకం పెట్టుకోండి, నీకు విశ్వాసం ఇచ్చింది దేవుడు, నీకు వాక్యం ఇచ్చిన దేవుడు, విశ్వాసం ఇచ్చిన దేవుడు. ఆమేన్. సీ, హి విల్ వీకెన్ యువర్ ప్రేయర్స్. వాడు నీ ప్రార్థనని బలహీనం చేస్తాడు. ప్రార్థన బలహీనం ఎలా చేయగలడు? వాడు నా దగ్గర రాడే. చాలా సింపుల్ అండి. వాడి దాడి ఎలా చేస్తాడు? ఫిజికల్లీ, ఫైనాన్షియల్లీ అండ్ మెంటల్లీ. శరీరం మీద దాడి, ఆర్థికమైన దాడి, మానసికమైన దాడి. ఈ మానసికమైన దాడి ఏంటంటే మనిషి కనబడ్డు, వాడు అన్నమాట నీ లోపల ఉండిపోతుంది. మనం ప్రార్థనలో కూర్చుంటాం, ఎవడన్నా మనం తిట్టాడు అనుకోండి, మనం ప్రార్థనలోకి వెళ్ళాక మన సంగతి ఏంటి? మీరు మోకాళ్ళ మీద కూర్చోండి, ప్రార్థనలో ఉండండి, ఏం గుర్తుకొస్తుంది? దేవుడు గుర్తుకురాడు, వాక్యం గుర్తుకురాడు. వాక్యం తీస్తారు, చదువుతారు, ఒక పాట పాడతారు, కానీ మైండ్ అంతా ఇంకో చోట తిరుగుతూ ఉంటుంది. ఏం చేశాడు వాడు? ఆల్రెడీ వాడి మీద అటాక్ చేశాడు. నువ్వు అదే పదే పదే ఆలోచిస్తున్నావా? వాడిని మీద పని చేస్తున్నాడు. కాబట్టి ఏం చేద్దాం? ఇప్పుడు నిలబడలేదండి నాకు. వాడు నీ మీద దాడి చేశాడు, నువ్వు గ్రహించాలా. ఇప్పుడు నువ్వేం చేయాలంటే వాడి నుంచి తప్పించుకొని తొలగిపోయి నువ్వు ఎమ్మటే వాక్యం దగ్గరికి రావా. ప్రభువా, వాడి ఆలోచనల నుంచి తీసే ప్రభువా. నీ ప్రార్థనలో నువ్వు బలం పొందుకోవటం అంటే అదుగు అలాగా. నీ విశ్వాసం నువ్వు కలిగి ఉన్నప్పుడు నీ విశ్వాసం క్రియ చేయాల్సిన సమయం అదుగు అదే. నువ్వు విశ్వాసంలో బలం పొందుకున్నప్పుడు, ప్రార్థనలో బలం పొందుకున్నప్పుడు వాడు నీ ఎదురు పడలేడు, వాడు నీ మీద దాడి ఎక్కువసేపు చేయలేడు. అయితే దాడి మాత్రం వాడు ఆపడు. అయితే వాడు ప్రభావం నీ మీద ఎక్కువ ఉండదు. కొంచెం ముందుకు పోదాం. విల్ మేక్ యూ లేజీ ఇన్ ద థింగ్స్ ఆఫ్ గాడ్. వాడు చేసే ఇంకొక పని ఏంటంటే దేవుని సంబంధించిన కార్యములలో నీకు బద్ధకాన్ని ఇస్తాడు. నిజమే నీ మాట? గట్టిగా చెప్పండి. నాకు ఎక్కడ ఆమెలు రావు ఇప్పుడు, అవునా? చర్చికి వెళ్ళాలి చెప్పరేనండి ఎవరు? ఎలా ఉంటాం మనం? ఆదివారం వచ్చి చర్చికి వెళ్ళాలి అంటున్నావా? ఆదివారం కూడా రెడీ అవ్వాలి. 6 రోజులు రెడీ అయ్యి పిల్లలు పలేస్తూ ఉంటాంటే మమ్మీ మమ్మల్ని ఈ రోజు కూడా ప్రసాదంగా పడుకోనివా? డాడీ మమ్మల్ని పడుకోనివా ఈ రోజు కూడా? ఏం జరిగినది? స్కూల్కి వెళ్ళగలుగుతా, అమ్మో స్కూల్లో మాస్టర్ తిడతారు కాబట్టి ముందే వెళ్ళాలి. నిన్న కూడా ఆలస్యమైంది, తిట్టాడు మమ్మల్ని. దేవుడి దగ్గరికి ఎలా రావాలా? అసలు నువ్వు పుట్టడానికి నీకు అనుమతి ఇచ్చింది దేవుడు. ఏదో ఒక వయసు వరకు నువ్వు స్కూల్లో ఉంటావు, కానీ జీవితకాలం ఆయన ప్రేమలో ఉండాలా. ఏది నీకు బలమైనది, ఏది ముఖ్యమైనది? అప్పుడు జ్ఞాపకం పెట్టుకోండి. ఇట్ విల్ వీకెన్ యువర్ మైండ్. నీ యొక్క మనస్సు మీద వాడు దాడి చేసి బలహీనంగా చేస్తాడు. అలాగే వాడు దేవుని సంబంధించిన కార్యములలో నీవు వెనకడుగేసేవాడిగా చేస్తాడు. అప్పుడు నీ జ్ఞాపకం రావాలా, ఆల్రెడీ నా మీద అబ్బా దాడి చేస్తున్నాడు. నువ్వు దాని నుంచి ఎంతో త్వరగా రావాలని త్వరగా బయటకు వచ్చేయాలి. గమనించాలి. ఎంకరేజెస్ యూ టు డూ అగైన్స్ట్ ద వర్డ్.
వాక్యానికి వ్యతిరేకమైన పనులు చేయటంలో వాడిని ప్రోత్సహిస్తాడు. ఎంత బాగుంటుంది మనం అలా ప్రోత్సహిస్తుంటే, అవునా? లోకానికి సంబంధించిన సంగతులు మనతో మాట్లాడేవాడు ఖచ్చితంగా కూడా అపవాదే నా దృష్టిలో. దేవునికి సంబంధించిన సంగతులతో నువ్వు బలపడుతున్నప్పుడు, ఆత్మ సంబంధమైన సంగతులతో నువ్వు బలపడుతున్నప్పుడు వాడొచ్చి అవి ఎంతసేపు మాట్లాడతావు వాక్యం గురించి, దాని నుంచి నువ్వు బయటికి రా, ఇంకెప్పుడు అదేనా, ఎప్పుడు ప్రార్థనైనా, ఎప్పుడు విశ్వాసమైనా, ఎప్పుడు దేవుడైనా, ఇంక నీకేం ఉండవా, నీకు ఎంటర్టైన్మెంట్ ఉండద్దా, సంతోషం ఉండద్దా, నీకంటూ ఇంకేం ఉండదా? వాడికి ఒక మాట చెప్పండి, ఉండదు నాకైతే. ఎప్పుడు నువ్వు మాట చెప్పగలుగుతావు అంటే నువ్వు వాక్యములో స్థిరముగా ఉన్నప్పుడు, నువ్వు స్థిరమైన విశ్వాసం కలిగి ఉన్నప్పుడు. ప్రైజ్ ది లార్డ్. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం అంటున్నాడు 58వ వచనంలో, కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులనై ఉండండి. దేవుడు చేసే పనులు, దేవుడి యొక్క పనుల నిమిత్తం మనం ఎలా ఉండాలంటే ఎప్పుడు కూడా ఆసక్తి కలిగి ఉండాలి. ఎప్పుడు ఒకసారి ఆసక్తి కలిగి ఉండటం వేరు, నిత్యము ఆసక్తి కలిగి ఉండటం వేరు. ఆమేన్. ఎలాగా? బైబిల్ తీసి చదువుతూ ఉంటే నిజమైన విశ్వాసికి బైబిల్ అసలు బోరే కొట్టదండి, అవునా? ఎంత సంతోషంగా ఉంటుంది, ఆనందం ఎలాగుంటుంది. నువ్వు ఒక్కొక్క మాట చదువుతూ ఉంటే ఒక్కొక్క మాట నీకు బలం ఇస్తూ ఉంటుంది, శక్తి ఇస్తూ ఉంటుంది, నీ బలహీనతల నుంచి నువ్వు బయట తీసుకుని వస్తూ ఉంటుంది. అపవాదిని ఎదిరించడానికి కావాల్సిన మార్గం నీకు దేవుడు తెరుస్తూ ఉంటాడు. దేవుడు నిన్ను ఎత్తిపడతా ఉంటాడు. ఆయన యొక్క కృప ఏంటో తెలుసుకుంటావు, ఆయన యొక్క ప్రేమ ఏంటో తెలుసుకుంటావు. ఆత్మ సంబంధమైన సంగతుల్లో నువ్వు ఇంకా స్థిరంగా నిలబడేవాడిగా ఉంటావు. హల్లెలూయా. అందుకే పౌలు గారు అంటున్నాడు, నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి. దేవుడి కొరకు నువ్వు పడ్డ కష్టం ఎప్పుడు వ్యర్థం కాదు. ఆమేన్. నువ్వు చర్చిలో చేపలు వేస్తున్నావో, నేల తొడుస్తున్నావో, టాయిలెట్ కడుగుతున్నావో, బయట శుభ్రం చేస్తున్నావో, వంటే చేస్తున్నావో, కుర్చీలో చేస్తున్నావో, లేకపోతే బూజ దులుపుతున్నావో, నువ్వు ఏం చేస్తావో నాకు తెలియదు, కానీ నువ్వు చేసే ప్రతి ఒక్క పని కూడా ఎప్పటికీ వ్యర్థం కాదు. నిన్ను ఇక్కడ ఎవరు మెచ్చుకోకపోవచ్చు, అయితే మెచ్చుకోవాల్సిన వాడు పైన ఉన్నాడు. నువ్వు అక్కడికి వెళ్ళాక ఆయన జ్ఞాపకం చేసుకుంటాడు. నిన్ను ఇక్కడ గుర్తించకపోవచ్చు, గుర్తించే దేవుడు పైన ఉన్నాడు. హల్లెలూయా. ఒకసారి బ్రిటిష్ రాజు వెళ్తున్నాడు, స్కాట్లాండ్ రాజు. విజయం సాధించి వాళ్ళంతా విజయోత్సవాన్ని జ్ఞాపకం చేసుకుంటూ అలా రోడ్డు మీద నడిచిపోతా ఉంటే రథంలో వెళ్తున్నాడు. ప్రతి స్కూల్లో ఉన్న పిల్లలు టీచర్లు మొత్తం తీసుకొచ్చి బయట నుంచోబెడుతున్నారు. అలాగా రోడ్డు మీద వాళ్ళు వెళ్తూ ఉన్నప్పుడు ప్రతి స్కూల్లో ఉన్న టీచర్ పిల్లలు మొత్తం లైన్ నుంచోబెట్టి ఆ జెండా వేసి ఆ రాజు గారు వచ్చినప్పుడు జెండా ఇవ్వమని చెప్పారు. ఆ రాజు వస్తున్నప్పుడు ఒక చిన్న అమ్మాయి ఒక స్తంభం ఉంటే స్తంభం పక్క నిలబడింది. రాజుగారు అలాగే దాటి వెళ్ళిపోయారు, ఈమె కూడా జెండా ఊపినది, ఏడుస్తూ ఉన్నది. టీచర్ వచ్చింది, ఏమ్మా ఎందుకు ఏడుస్తున్నావు? జెండా ఊపావా? జెండా ఊపాను. రాజుగారు కనబడ్డారు. రాజుగారిని చూసావా? చూశాను. మరి ఎందుకు ఏడుస్తున్నావు? రాజుగారు నన్ను చూడలేదు. నా మాట మీకు అర్థమవుతుందా? భూ సంబంధమైన రాజు నిన్ను చూడొచ్చు, చూడకపోవచ్చు. ఇంకో మాట చెప్తున్నా, నీ కాపరి మీ ఇంటికి రావచ్చు, రాకపోవచ్చు. నిన్ను చూడొచ్చు, చూడకపోవచ్చు. అయితే జ్ఞాపకం పెట్టుకో, ప్రభు అయిన యేసు క్రీస్తు నిన్ను ఎప్పుడు చూస్తానే ఉన్నాడు. ఆయన దృష్టి నుంచి నువ్వు ఎప్పుడు తప్పించుకోలేవు. అది సమస్య రాని, సంతోషం రాని, ఆయన చూపు నీ మీద ఎప్పుడు ఉంటానే ఉంటుంది. ఎందుకు అపవాదికి భయం? ఎందుకు అపవాది నిన్ను దూషించేలాగా చేయటం? నువ్వు దేవుడి చూపు నీ మీద తప్పించుకోవాలంటే, తప్పాలి అంటే వాడు నిన్ను పడగొట్టాలి. వాడు చేసే పని అదే, నిన్ను తప్పించడం కోసం చేసే ఏకైక పని ఏదో ఒక ఆలోచనకి తెచ్చిపెడతాడు, ఒక బలహీన తెచ్చిపెడతాడు. దేవుడు చెప్పని కార్యం ఒకటి నీ ముందు పెడతాడు, నిన్ను తప్పించడానికి వాడి దగ్గర ఉన్న మార్గాలు అనేవి. ఆ మార్గాల్లో మనం పడితే ఏమవుతాం? జ్ఞాపకం ఉందా ఇది మీ అందరికీ? ఎంతమంది ఉన్నారు? 3 ఉన్నారు, అవునా? 3 చూస్తున్నాం మనం. వీళ్ళిద్దరు బాగానే ఉన్నారు, వాళ్ళకి సమస్యలు ఏమీ లేవు. జ్ఞాపకం పెంచుకోండి, ఇక్కడ కూడా మీ కుటుంబంలో మీరు ఉన్నప్పుడు మీ కుటుంబంలో మీకున్న సమస్యలు చాలా చిన్నవి, కూర్చొని మాట్లాడితే అయిపోతాయి. అయితే అపవాది ఎప్పుడైతే వచ్చాడో కూర్చొని మాట్లాడినా కూడా సాల్వుగా తీసుకొని వస్తాడు. ఇక్కడ చేసిన పని ఏంటి? వాళ్ళు ఏదైనా తోటలో సంతోషంగా ఉన్నారు, వీళ్ళని బయట తీసుకుని పోవాలా.
పాపంలోకి తేవాలి. యోబుతో ఏం చేయించాలనుకున్నాడు? దూషించాలనుకున్నాడు. దేవుని దూషించేలా చేయడం కోసం వాడు చేసిన పని. ఇక్కడేం చేశాడు? పాపము చేయించి వీళ్ళని బయటికి తెంచేలా చేశాడు. అంటే వాడి ఉద్దేశం ఏంటంటే, నువ్వు దేవుడి సన్నిధిలో ఉండగా వాడికి ఇష్టం ఉండదు, దేవుడు ఒక కనుచూపు నీ మీద ఉండగా వాడికి ఇష్టం ఉండదు. వాడు నీతో ఎలాగైనా తప్పు చేయించాలా, ఎలాగైనా పాపం చేయించాలా. కరెక్ట్గా మాట్లాడుకుందాం. ఇప్పుడు ఈ లూసిఫర్ ఎక్కడున్నాడు? ఏదైనా తోటలో ఉన్నాడు. వీళ్ళిద్దరు ఎక్కడ ఉన్నారు? అవునా? ఇలా మాట్లాడుకుందాం. ఇప్పుడు భూమి మీద కూడా సంఘం ఉన్నది. ఇప్పుడు వాడు ఎక్కడ ఉంటాడు? దేవుడు ఎక్కడ ఉంటాడు? ఇద్దరు ఒకే చోట ఉన్నారు. ఎవడి పని వాడు చేస్తానే ఉన్నాడు. వాడికి లోబడుతున్నారు, దేవుడికి లోబడే వాళ్ళు దేవుడికి లోబడతా ఉన్నారు. ప్రతి చోట ప్రతి కాలంలో ఏదేను తోటలో బయటకు వచ్చిన దగ్గర నుంచి ఈ రోజు వరకు కూడా దేవుడు ప్రజలు భూమి మీద ఉన్నారు, అపవాదికి లోబడే ప్రజలు భూమి మీద ఉన్నారు. దేవుడికి సేవకులు ఉన్నారు, అపవాది ద్వారా అభిషేకించుకున్న సేవకులు కూడా వాడికి ఉన్నారు. వాళ్ళు ఏం చేయాలా? వాక్యాన్ని సంకరం చేయాలి. వాళ్ళ పర్సనల్ ఉద్దేశం కొరకు వాక్యాన్ని మార్చాలి. ఇక్కడికి వచ్చిన అపవాది ఏం చేశాడు? దేవుడు మిమ్మల్ని ఏమైనా చేయొద్దన్నాడా? దేవుడు ఏం చేయమని అడగాల? నిన్ను ఏమైనా చేయొద్దన్నాడా? వాడు భాష అక్కడి నుంచి బిగినైనది. దేవుడు మిమ్మల్ని ఏమైనా చేయకూడదన్నాడా? అవును. ఏం చెప్పాడు? అదిగో ఆ చెట్టు ఫలములు తినొద్దన్నాడు. అసలు ఆ చెట్టు ఫలములే కరెక్టు, అదే రైటు. అది తింటే మీరు దేవుళ్ళు అయిపోతారు. లేదు అది తింటే దేవుడు చచ్చిపోతాడని చెప్పారు. అసలు మీరు చావనే చావరు, అది తింటే చేస్తారు. వాడేం చెప్పాడు? మీరు చావరు, నిజమే అది. కానీ వాడు ఏం ప్రేరేపించారంటే, దేవుడు ఏది వద్దు అంటే అది. అంటే వాడు చేస్తున్న పని ఏంటంటే, ఆజ్ఞని అతిక్రమించేలాగా చేయటం, వాక్యాన్ని అతిక్రమించేలాగా చేయటం. వాడు ఒక విత్తనాలు నాటుకోవడం కొరకు వాడు చేసిన ఏర్పాటు అది. ప్రైజ్ ది లార్డ్. ఒక చిన్న మాట, వీళ్ళిద్దరు ఏదైనా తోటలోంచి బయటికి రాకపోతే మనం ఈరోజు బాప్తిజం పొందాల్సిన అవసరం ఉన్నదా? లేదు. ఎందుకని? బయటకు వచ్చారు కాబట్టి, పాపంలో పడ్డారు కాబట్టి, బయటకు వచ్చారు కాబట్టి మన పుట్టుక తప్పైంది. ఇప్పుడు వివాహం చేసుకున్నారు, భార్యాభర్తలే, అయినా మనం పుట్టాం కదా, సక్రమణ వివాహమే మనం వచ్చింది, అయినా తప్పు ఎలాగవుతుంది? మన భూమి మీదకి రావాల్సింది ఒక లైంగికమైన క్రియతో కాదండి, వాక్యము ద్వారా భూమి మీదకి రావాలి. దేవుడు మనల్ని పిలిచింది వాక్యమై ఉన్నారు, మీరు దైవములై ఉన్నారు. ఇప్పుడు యేసుక్రీస్తు దైవమై ఉంటే ఆయన ఎలాగొచ్చాడు బయటికి? వాక్యము ద్వారా. దూత చెప్పినప్పుడు పరిశుద్ధాత్మ కమ్ముకుంట ద్వారా ఆయన బయటకు వచ్చాడు. ఆదాము ఎలా పుట్టాడు? ఆదాము తల్లిదండ్రి ఎవరు? భూ సంబంధంగా ఆయన ఎవరి గర్భం నుంచి వచ్చాడు? అవ్వ ఎవరి గర్భం నుంచి వచ్చింది? నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? ఎందుకని ఈ మాట అడుగుతున్నానంటే, దేవుడి యొక్క పిల్లలు అలాగే రావాల్సిన వారం మనం. అలాగే మనం రాలేదు కాబట్టి మనం తిరిగి జన్మించాలా. నిజమేనా? ఇప్పుడు నేను తిరిగి జన్మించడం అంటే ఎలా జన్మించాలా? అపవాది అంటాడు, నువ్వు మళ్ళీ జన్మించక్కర్లేదు, పర్వాలేదు. ఇంకోటి అంటాడు, నువ్వు నీళ్ళలోకి వెళ్ళి వచ్చే చాలంటాడు. ఈ గడియ వర్తమానం కరెక్ట్గా తెలిసిన వాడు ఎవడైతే ఉన్నాడో వాడికి తెలిసిన సంగతి ఒకటేంటంటే, నీరు నిన్ను కాపాడదు. యు నో వాట్ ఐ యామ్ సేయింగ్? నిన్ను కాపాడేది రక్తము, నీరు నిన్ను కాపాడదు. బ్లడ్ విల్ సేవ్ యూ బట్ నాట్ వాటర్. అయితే భాష గారు, మరి రక్తం కాపాడేటట్టయితే మమ్మల్ని తీసుకెళ్ళి నీడలు ఎందుకు ముంచుతున్నారు? రక్తం నిన్ను కాపాడదని ఆ నామము, రక్తానికి ఏదైతే నామం ఉన్నదో ఆ నామాన్ని నువ్వు అంగీకరించావంటానికి రుజువు నీళ్ళల్లోకి పోయి నువ్వు పొందిన బాప్టిజం. నీళ్ళల్లోకి పోయి బాప్టిజం పొందడం రక్షించబడవు. ఎప్పుడు రక్షించబడతావు? ఆ రక్తములో నీ పాపాలు కడగబడ్డప్పుడు. నిజమేనా? ప్రైజ్ ది లార్డ్. ఈరోజు ఒక చిన్న మాట జ్ఞాపకం చేస్తా. రక్తము నిన్ను ఎప్పుడు కడుగుతుంది? కొంచెం త్వరగా చెప్పండి. బాప్టిజం తీసుకున్నప్పుడా? గుంటూరు పాలుగారు సంఘంలోకి వచ్చాక? లేదా పాలుగారు చేతుల్లో బాప్టిజం పొందాక? లేదా పెద్ద పాస్టర్ గారు పక్క రాష్ట్రం పాస్టర్ గారితో బాప్టిజం పొందాక? ఈ కాల ప్రవక్త దగ్గరికి పోయి నువ్వు బాప్టిజం తీసుకున్నా కూడా నువ్వు రక్తం కిందకి రాకపోతే, నువ్వు తిరిగి జన్మించకపోతే నీకు పరలోకం లేదు. నిజమేనా? మరి ఎలాగే ఇప్పుడు వచ్చిన సంగతి మీకు జ్ఞాపకం చేస్తాను. కొన్నిసార్లు ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా కావచ్చు, గతంలో జరిగి ఉండొచ్చేమో, మళ్ళీ మీకు జ్ఞాపకం చేస్తాను. ఇది
సంఘములో యవనస్తులు పెళ్లికి వచ్చినప్పుడు పాస్టర్ గారి దగ్గరికి వచ్చి, పాస్టర్ గారు మా అమ్మాయికి పెళ్లి చేయండి, లేకపోతే పాస్టర్ గారు మా అబ్బాయికి పెళ్లి చేయండి అడుగుతారు. పాస్టర్ గారు ఫస్ట్ ఏం అడుగుతారు? బాప్టిజం తీసుకున్నారా? తీసుకోలేదు పాస్టర్ గారు. తీసుకుందాంలే తర్వాత. లేను బాప్టిజం తీసుకోకపోతే నేను పెళ్లి చేయను. ఎలాగా? బాప్టిజం తీసుకోకపోతే పెళ్లి చేయను. అసలు నువ్వు పాస్టర్ గారు వేనా అంటున్నా. ఎందుకు పాస్టర్ గారు అంత మాట అన్నారు పాస్టర్ గారిని? పాస్టర్ గారు అయితే అనకపోదు, పాస్టర్ గారు కాదు కాబట్టి అంటున్నా. యేసుక్రీస్తు నామంలో బాప్టిజం ఎలాగ పొందాలని పేతురు గారు చెప్పారు? మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము బాప్టిజం పొందాలా. ఈ పాస్టర్ గారు ఏమంటున్నారు? మరి ఇప్పుడు నేను పాస్టర్ గారు అనొచ్చా లేదా? ఖచ్చితంగా అనొచ్చు. 100% అధికారం నాకు ఉన్నది. నువ్వు వాక్యాన్ని వ్యతిరేకించినప్పుడు నువ్వు ఎవడైనా కానీ ఒకటే కదా నాకు. ఏమా సరే, ఒక పెద్ద పాస్టర్ గారు వచ్చారు, ఒక వ్యక్తికి బాప్టిజం ఇచ్చారు, వెళ్ళిపోయారు. నన్ను కూడా కొన్నిసార్లు పిలుస్తూ ఉంటారు, పాస్టర్ గారు బాప్టిజం ఏంటి అంటారు. నేకేమని ఇచ్చేస్తాను, వెళ్ళిపోతాను. వాడు మారు మనసు పొందాడా లేదా? వినబడను. వాడు పాప క్షమాపణ పొందాడా లేదా? నాకు తెలీదు. సరే, బాప్టిజం ఇచ్చొచ్చా, 5 ఏళ్ళలో 7 ఏళ్ళలో 8 ఏళ్ళు అవుతుంది. వాడు ఏమయ్యాడో నాకు తెలీదు. ఇప్పుడు ఇదేనా పాస్టర్ గారు? సరే, ఇలా మాట్లాడుకుందాం. బాప్టిజం ఎక్కడి నుంచి వచ్చింది? పేతురు నుంచి వచ్చిందా? అపోస్తలుడైన పౌలు గారి నుంచి వచ్చిందా? లేదా గుంటూరు పాల్ గారి నుంచి వచ్చిందా? లేకపోతే ఇండియాలో పెద్ద భాష నుంచి వచ్చిందా? అమెరికాలో పెద్ద భాష నుంచి వచ్చిందా? ఎక్కడి నుంచి వచ్చిందా? ఎందుకు ఇచ్చాడు దేవుడు? ఈ పుట్టుక సరికాదని. నువ్వు బాప్టిజం పొందటం అంటే తిరిగి నువ్వు జన్మించాలా. నువ్వు దేవుడి దగ్గరికి రావటం అంటే నువ్వు తిరిగి జన్మించాలా. ఇంకొక మాట కొద్ది మనకే తెలియాల్సిన సంగతి, బాప్టిజం ఇవ్వటం అంటే సమాధి చేయటం. అవునా? సమాధి చేయటం ముఖ్యమా, సమాధి నుంచి పైకి లేపడం ముఖ్యమా? నేను సమాధి చేశా. మంచిది, వాళ్ళని పైకి లేపు. నేను లేపలేను, పైకి లేపేవాడు దేవుడు. కాబట్టి మనం ఏం చేయాలంటే వాళ్ళని యేసుక్రీస్తు నామములో బాప్టిజం ఇవ్వటం. బాప్టిజం అంటే ముంచుట నీళ్ళల్లో. ఎందుకు నీళ్ళల్లో ముంచుతున్నాం మనం? నీరు అనేది అక్కడ వాక్యానికి సాదృశ్యమై ఉన్నది. ఆ వాక్యంలో వాళ్ళ పాత జీవితాన్ని సమాధి చేసాం. వాళ్ళు సమాధి చేయకుండా ఏం చేసిన ఉపయోగం ఏంటి? వాళ్ళు పాత జీవితం వదిలేకపోతే ప్రవక్త అంటున్నాడు, ఒక పొడిపాపి తడిపాపిగా మళ్ళీ తిరిగి వచ్చాడు అన్నాడు. అవునా? ఇప్పుడు కొన్ని చోట్లకి వెళ్ళాక ఒక స్టోరీ నడుస్తూ ఉంటుంది. క్షమించండి, మీకు ఈ మాట చెప్తున్నాను. ఈ పూట మీటింగ్లు పెట్టాం. పెద్ద పాస్టర్ గారు వచ్చారు మన మధ్యలోకి. సంఘంలో ఎవరు బాప్టిజం పొందకపోతే స్థానిక పాస్టర్ గారికి అవమానం. పెద్ద పాస్టర్ గారు వచ్చి కొడుకులు పెట్టిన తర్వాత అప్పుడు ఏం చేస్తారు? అంత దూరం నుంచి వచ్చారు పాస్టర్ గారు, మళ్ళీ మీటింగ్లు ఇంత ఖర్చు పెట్టలేము, ఎవడో ఒకరు రండి బాప్టిజం పొందండి. పాస్టర్ గారు మేము అనుకుంటున్నాం కానీ ఇప్పుడే కదా కొద్ది టైం పడుతుంది. పర్లేదు ముందు వచ్చేసి బాప్టిజం తర్వాత సంగతి తర్వాత చూద్దాం. వీడిని తీసుకెళ్ళి ముంచేస్తారు. వాడి సంగతి ఏంటి? ఇప్పుడు పెళ్లి బాప్టిజం పొందిన వాడికి బయలుపాటు లేకుండా బాప్టిజం పొందిన వాడికి ఏమన్నా తేడా ఉన్నదా? ఏమీ లేదు. 3 బాప్టిజం ఉన్నది. ఇప్పుడు మైకేల్ ఉన్నాడు, మైకేల్కి బాప్టిజం ఇవ్వచ్చా? జాషువాకి ప్రవీణ్కి ఇవ్వచ్చా? అది మస్తాన్ అబ్బాయి ధృవాకి ఇవ్వచ్చా? ఎందుకని ఇవ్వకూడదండి? వినబడి గట్టిగా చెప్పండి అమ్మా. ఏమీ తెలీదు. ఏమీ తెలియకుండా మన అసలు వాక్యమే తెలియకుండా బాప్టిజం ఇస్తే చిన్నపిల్లకి ఇచ్చిన బాప్టిజానికి ఈ బాప్టిజానికి తేడా ఏంటంటున్నా? పెళ్లి బాప్టిజానికి దీనికి తేడా ఏంటంటున్నా? నీకు వాక్యం తెలియాలా, దేవుడు ఎవరో తెలియాలా, తప్పేంటో తెలియాలా, పాపం ఏంటో తెలియాలా. దాని నుంచి నువ్వు బయటికి వచ్చాక, నేను వస్తాను నమ్మకం నీకు కలిగిన తర్వాత, ఆ జీవితాన్ని విడిచిపెడతానన్నాక అప్పుడు నువ్వు బాప్టిజం పొందాలి. నువ్వు 30 సార్లు యేసుక్రీస్తునామములో బాప్టిజం పొందిన ఒకటే, మారు మనసు లేకుండా ఒక్కసారి నువ్వు యేసుక్రీస్తునామములో బాప్టిజం పొందినప్పుడు మారు మనసు కలిగి ఉన్నప్పుడు అది కూడా ఒకటే. ఆమేన్. నువ్వు 30 సార్లు తీసుకో, 10 సంవత్సరాలు తీసుకో, నష్టమేమిలే. నువ్వు తిరిగి పుట్టినప్పుడు ఎన్నిసార్లు తీసుకున్నావు? ఒకటే. తిరిగి పుట్టాక ఒకసారి తీసుకున్నావు ఒకటే. నువ్వు బాప్టిజం తీసుకున్నప్పుడు పుట్టలేదా? నువ్వు మళ్ళీ బాప్టిజం తీసుకోవాలా. నువ్వు మారు మనసు పొందినప్పుడు నీకు బాప్టిజం ఎలాగ పనిచేస్తుంది? ఖచ్చితంగా పనే చేయదు. నువ్వు తిరిగి జన్మించే ఆ ఒక శక్తి దేవుడు నీకు ఇచ్చున్నాడు. ఆమేన్. ఇలా మాట్లాడుకుందాం. కొన్నేళ్ళ ఇంటి దగ్గర ఉన్నారు వాళ్ళు. కొన్నేళ్ళ ఇంటి దగ్గర మాట్లాడుతున్నప్పుడు పేతురు వారి మీదకి పరిశుద్ధాత్మ దిగి వచ్చినది.
అక్కడ పేతురు అంటున్నాడు, ఇదిగో మన వలె పరిశుద్ధాత్మ పొందుకున్న వీరికి బాప్తిజం పొందకుండా నీటికి ఆటంకపరిచేవాడు ఎవడు? అంటే వాళ్ళు ఇప్పుడు పుట్టారా లేదా? వినబడలేదండి. ఎలా పుట్టారు వాళ్ళు? తిరిగి జన్మించిన రుజువు ఏంటంటే పరిశుద్ధాత్మను వారు పొందుకున్నారు. ఆమేన్. మేడగదిలో వీళ్ళు 120 మంది తిరిగి జన్మించున్నారు. అపోస్తలుడైన పౌలు దమస్కు మార్గంలో దేవుడు కొట్టాక 3 రోజులుగా ఆయన జన్మించున్నాడు. రక్షించబడింది అక్కడే. తిరిగి జన్మిస్తానికి టైం పట్టినది. అలా ఈరోజు అంటున్నా, నువ్వు బాప్తిజం పొందుండొచ్చు, పొందకపోయి ఉండొచ్చు, నువ్వు తిరిగి జన్మిస్తే తప్ప దేవుని యొక్క రాజ్యానికి రావు. ఆమేన్. ఇలా మాట్లాడుకుందాం. యేసుక్రీస్తు శిలువ మీద ఉన్నప్పుడు కుడి పక్కన దొంగ, ఎడమ పక్కన దొంగ ఉన్నాడు. అవునా? కుడి పక్కన దొంగ ఎప్పుడు జన్మించాడు? వినపడలేదండి. బాప్తిజం పొందాడా? పెడదాం కేసు ఆయన మీద. ఇప్పుడు బాప్తిజం పొందకుండా పరలోకానికి పోయాడు. అంతే కదా ఈరోజు. ఇక సంగతి ఏంటంటే అతనికి అతని జీవితంలో ఆ గడిలోనే వర్తమానం అందింది. అతని కిందకి దిగిపోయి నీళ్ళల్లో బాప్తిజం పొందలేడు. అందుకని యేసుక్రీస్తు ఒక మాట చెప్పాడు, ఒక నీటి మూలంగాను ఆత్మ మూలంగాను జన్మిస్తే తప్ప దేవుని యొక్క రాజ్యానికి రాడు. ఆమేన్. నువ్వు జన్మించావని నీళ్ళలోకి వెళ్తావు. నీళ్ళలోకి వెళ్ళిన తర్వాత నువ్వు జన్మించాలా. ఈరోజు బాప్తిజం ఇచ్చి నువ్వు మళ్ళీ జన్మించేసావు అనేవాడు అంటే అది అబద్ధం. అది జన్మించడం తిరిగి అనేది అది నీ వ్యక్తిగతమై ఉన్నది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి గమనించండి, హి వాంట్స్ యువర్ బాడీ అండ్ యువర్ మైండ్. కాబట్టి అపవాదికి ఏం కావాలంటే ఈరోజు వాడికి నీ శరీరము కావాలి. ఈ శరీరం ఆలోచించదు, నీలో ఉన్న ఆత్మ ఆలోచిస్తుంది. ఈ ఆత్మ శరీరాన్ని తప్పులో నడిపిస్తూ ఉంటుంది. ఆ తప్పును దాటడానికి దేవుడు వాక్యాన్ని ఇచ్చాడు. ఆ తప్పులోంచి నువ్వు బయటికి రావడానికి దేవుడు వాక్యాన్ని ఇచ్చున్నాడు. ప్రైజ్ ది లార్డ్. జ్ఞాపకం పెట్టుకోండి, వెన్ యు ఆర్ ఇన్ దిస్ ఫ్లెష్, ఈ యొక్క శరీరంలో నీవు ఉండగా హి విల్ ట్రై టు సీజ్ యూ. వాడిని వదిలిపెట్టడు. నిన్ను ఎలాగైనా ఆపడం కోసం వాడు ప్రయత్నం చేస్తాడు. ఒకసారి ఎలా చేస్తాడో చూద్దాం. దట్స్ ద వే ద డెవిల్ డస్. అపవాది అలాగే చేస్తాడు. హి విల్ కట్ యూ ఫ్రమ్ ప్రేయర్ మీటింగ్స్. సంఘములో ప్రార్థన ఉంది అంటే దానికి రానికుండా చేసేవాడు అపవాదే. నేను రాగల స్థితిలో ఉన్నా, అయినా నేను రాలేదు అంటే ఏం జరిగిందంటే అపవాది నన్ను ఆపాడని. రెండోది, హీ డన్ కట్ ద hamstrings right hand. We will pull around from this church to that and you will run from this here to there. నువ్వు ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి నువ్వు పరిగెత్తుతానే ఉండాలి. అవునా? ఎన్ని చోట్ల పరిగెత్తాలి మనం? నువ్వు ఆత్మ సంబంధంగా వాక్యంలో పుట్టున్నావు. జాగ్రత్త జ్ఞాపకం చేసుకోండి. నువ్వు వాక్యంలో పుట్టున్నావు. నువ్వు వాక్యంలో నిలబడిన తర్వాత నువ్వు పరిగెత్తవు. ఇస్ ద రైట్? గట్టిగా చెప్పండి. నేను పుట్టే వరకు ఏం చేయాలా? ఇలా మాట్లాడుకుందాం. మనకు తెలిసిన సంగతే బాగా. ఐగుప్తు నుంచి వారి కనానికి బయలుదేరారు. దేవుడు ఒక చోట వాళ్ళని ఆపాడు. ఆపడికి ఒక మాట చెప్పాడు, ఇక నువ్వు తిరిగిన చాలు, ఉత్తరం తిరిగి అన్నాడు. అప్పుడుదా తిప్పింది ఎవరు? దేవుడే. ఎందుకు ఆపాడు ఇప్పుడు? గట్టిగా చెప్పండి. వాళ్ళ మనసులు ఇప్పుడు తిరిగినాయి. ప్రైజ్ ది లార్డ్. వాళ్ళు తిప్పబడే నాయకత్వం కిందన్నా ఉండాలా, లేదంటే వాళ్ళ మనసు తిప్పబడే స్థితి కన్నా రావాలి. అప్పుడు దాకా దేవుడు నన్ను తిప్పుతాడు, మిమ్మల్ని తిప్పుతానే ఉంటాడు. ఆ కారణం చేత ఇక్కడున్న అనేక మంది ప్రారంభ దశలో మనము డినామినేషన్లో పోయి తిరిగాం, పండగలు చేసాం. నేనే చెప్తున్నా, నేను ఒకప్పుడు సెమీ స్పెషల్ చేసినవాడిని. ఏమైంది ఇప్పుడు? వచ్చిన కొత్తలో మొదటి సంవత్సరం, రెండో సంవత్సరం నాకు జ్ఞాపకం ఉంది. నేను కూడా 40 రోజులు చేసే ఉపవాసాలు. ఏమైంది ఇప్పుడు? తెలియలా, తిప్పాడు దేవుడు. తెలిసింది, దేవుడు నన్ను నిలబెట్టాడు. ఇప్పుడు ఇక్కడున్న మీ అందరి జీవితంలో కూడా అంతే. నీకు వాక్యం తెలిసేంత వరకు దేవుడు నిన్ను తిప్పుతాడు. ఎప్పుడైతే వాక్యం తెలిసి నువ్వు బలపడ్డావో నిన్ను ఆత్మీయంగా దేవుడిని ఎదిగేలాగా చేస్తాడు. వాడిని పరిగెత్తిస్తూ ఉంటాడు. సి బట్ ఎనీ టైమ్ ద డెవిల్ వాంట్స్ టు గాబుల్ యూ అప్. వాడు ఏదో ఒక సమయంలో నిన్ను భ్రమకు గురి చేసినప్పుడు, తప్పించినప్పుడు వాడిని పట్టుకోవడానికి ప్రయత్నిస్తూనే ఉంటాడు. వాడిని ముందన్నా ఉండాలా, వెనకన్నా ఉండాలా. వాడిని ముందు వెనకలేడంటే ఆల్రెడీ వాడిని పట్టుకొని ఉండాలి. గమనించండి, హీస్ గాట్ యూ అండర్ హిస్ కంట్రోల్. నువ్వు ఎప్పుడైతే ప్రార్థనకి ఆగిపోయి ఉన్నావో వాడు చేసే మొట్టమొదటి పని ఏంటో తెలుసా? వాడు నిన్ను పట్టుకొని ఉన్నాడు. కాబట్టి అందుకే నేను చెప్తా ఉంటా, ఏదైనా మానేయండి, చర్చి మానేద్దంట. కానీ మనకు అదేంటో తెలియదండి. అన్ని పనులకు ఓపిక ఉంటుంది, శక్తి ఉంటుంది, బలం ఉంటుంది. చర్చి దగ్గరికి వచ్చేపాటికి అలసిపోయాం, ఈరోజు ఏం పోతాములే. ఎప్పుడైతే నువ్వు అలసిపోతాను అన్నావో దాని అర్థం ఏంటంటే దేవునికి సంబంధించిన దానిలో
నాకు అలసట వచ్చి నేను పోలేను అంటున్నావంటే నేను అపవాది పట్టుకున్నాడా లేడా? ఇప్పుడు మనం పడిపోయినట్టే కాదా? అది మన బలహీనత కాదా? నేనంటున్నా, నువ్వు అంత బలహీనంగా ఉన్నప్పుడే నువ్వు ఇంకా బలం తెచ్చుకో. ఒక్క నిమిషం నువ్వు ఇంట్లోంచి ఇలా అడుగు బయటికి పెట్టు, నీకు ఆ బలహీనత ఉండదు. నువ్వు ఏ పని చేసి వచ్చి అలసిపోతావేమో కానీ చర్చికి పోతే అలసిపోవా. నువ్వు ప్రార్థన చేసేప్పుడు అలసిపోయావా? జ్ఞాపకం చేసుకోవడం, పనులు చేసి అలసిపోతాం, మాట్లాడి అలసిపోతాం, అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి అలసిపోతూ ఉంటాం. ప్రార్థన చేసిన తర్వాత నేను ఈరోజు ప్రార్థన ఎక్కువసేపు చేశాను అని పడుకునే వాళ్ళు ఎవరు ఉన్నారా? ఉండదు. ఎందుకంటే నువ్వు ప్రార్థన చేస్తే నీకు బలం వస్తుంది, శక్తి వస్తుంది, నీ బలహీనతలోంచి బయటికి పోయేదిగా ఉంటుంది. గమనించు, హి విల్ ట్రై టు థ్రెటన్ యూ. నువ్వు దేవుని యొక్క వాక్యం ఎదుగుతున్నప్పుడు వాడు చేసే రెండో పని ఏంటంటే నిన్ను భయపెట్టడం, ఒత్తిడి గురి చేయటం. when he cuts your prayer life, brother, you are gone. చూడండి, ప్రాఫిట్ అన్నాడు, నీ యొక్క ప్రార్థనా జీవితం ఎప్పుడైతే ఆగిపోయినదో దానికి ఉద్దేశం ఏంటంటే నీ పని అయిపోయింది. అంతేనా? ఎందుకని ఒక సేవకుడు ఒక విశ్వాసి సంఘానికి రాకపోతే వాళ్ళ దగ్గరికి ఎందుకు వెళ్ళాలా? వాళ్ళకి ఈ సంగతి చెప్పాలి కాబట్టి. ఈరోజు సేవకులు ఏంటంటే వేరొక వాళ్ళ సొంత పరిమాణంలో ఉన్నారు. విశ్వాసులు వెళ్ళిపోయారు, నేను పోని వాళ్ళే రావాలా, నేను పోని వాళ్ళే రావాలా. ఎక్కడికి వెళ్ళారో వాళ్ళే నా దగ్గర రావాలా. వాళ్ళు చచ్చిన నా దగ్గరికి వస్తారు. వాళ్ళు నా దగ్గరికి వచ్చి నా కాళ్ళ మీద పడి క్షమాపణ అడిగితేనే అప్పుడు నేను, ఓరి దెయ్యమా, దేవుడు నిన్ను పెట్టింది ఎందుకు? ఇప్పుడు అడుగుతాను, తగ్గింపు ఎవరికి ఉండాలి, విశ్వాసిగా సేవకుడిగా? గుసగుసాను అక్కడ ఏదో ఒకటి చెప్పండి. విశ్వాసిగా సేవకుడిగా? సేవకుడు ఎవరు? దేవుడి దగ్గర విశ్వాసి. మీరెవరు? సేవకుడి దగ్గర విశ్వాసులు కాదు, మీరు కూడా దేవుడి దగ్గర విశ్వాసి. ఆ సంగతి మీకు తెలియట్లా. ఈరోజు తెలియాల్సిన సంగతి అదే. మీరు నేను అందరం కలిపి ఆయన దగ్గర విశ్వాసులం. నేను సేవకుడిని అంటే, సేవకుడు అన్న పదం తెలుసా నీకు? అసలు పాదపరిచయం ఎందుకు చేయించాడు యేసుక్రీస్తు? వినబడలేదా? సరే, చిన్న డిస్కషన్ చెప్తాను. ఒక గ్రూప్ డిస్కషన్ ఉంది బైబిల్లో. యేసుక్రీస్తు నేను వెళ్ళిపోతానని చెప్పాడు. వెనకాల డిస్కషన్ బిగినైంది. ఆయన వెళ్ళిపోయాక నేనే, తర్వాత ముందు వచ్చింది నేను, తర్వాత లేదు నేను సీనియర్, నాకు వయసు ఎక్కువ ఉంది కాబట్టి నేను, డిస్కషన్ అవుతూ ఉన్నది. యేసుక్రీస్తు వెనక్కి తిరిగి అన్నాడు, మీలో సేవకుడుగా ఉండవాడు పరిచర్య చేసేవాడు అయి ఉండాలి, అందరికీ సేవ చేసేవాడు అయి ఉండాలి. ఇది సేవకుడు అంటే. ఆమేన్. ఇప్పుడు విశ్వాసికి అన్ని సంగతులు తెలిసే సేవకుడు ఎందుకండి? ఇలా మాట్లాడుకున్న రాత్రి మాట్లాడినా, శుక్రవారం మాట్లాడిన మాట మళ్ళీ మీకు జ్ఞాపకం చేస్తున్నా. గొర్రెలు కాపరి ఏం చేయాలా? ఇలా మాట్లాడుకుందాం. ఓ గొర్రె తప్పిపోయింది, నేను పోను, అదే రావాలి ఇక్కడికి. యేసుక్రీస్తు ఇలా చెప్పలేదు నాకు. ఆయన ఏమంటే 99 వదిలిపెట్టి అక్కడికి పోమన్నాడు. ఏం చేయాలి నేను ఇప్పుడు? ఎవరిది సేవకుని పరిచర్య? నశించిపోయేదాన్ని వెదకి రక్షించడే మనుష్య కుమారుని యొక్క పరిచర్య. నువ్వు నిజమైన గొర్రెల కాపరవు అయితే, నిజమైన సేవకుడు అయితే, ఆ తప్పిపోయిన గొర్రె దగ్గరికి వెళ్ళి దాని సమస్య ఏంటో కనుక్కో. దాని బాధలో నువ్వు బాధగా ఉండు, దాని సంతోషం నువ్వు సంతోషంగా ఉండు. అది నువ్వు పంచుకున్నావు ఉన్నప్పుడు అది నుంచి ఎందుకు పారిపోతుంది అంటున్నా. నిజమేనా? అది గొర్రె పోయింది, దాన్ని ఎవడు తీసుకోవడానికి వెళ్ళలేదు. అది నా గొర్రె. చచ్చిపోని, ముళ్ళలో పడిని, నాశనం అయిపోయి ఏమైనావని, అది నా గొర్రె, నీకేం పని? మరి నా పని నశించిపోయిన దగ్గర రక్షించడం నా పని. ఇప్పుడు ఏం చేద్దాం? నువ్వు ఆ గొర్రె దగ్గరికి పోయేవా? జాగ్రత్త. ఏం జరుగుతుంది ఈరోజు బయట అంతా? ఇంకో చిన్న మాట, సంఘంలోంచి వెళ్ళారని మీరు ఇక్కడ వాళ్ళు ఎవరో ఒకళ్ళు మానేశారు, రాలేదు అనుకుందాం కాసేపు. నెక్స్ట్ అనౌన్స్మెంట్ ఏంటి? చర్చిలో వాళ్ళ దగ్గరికి పోకూడదు, ఫోన్ చేయకూడదు, మాట్లాడకూడదు. ఇప్పుడు గొర్రె తప్పిపోయింది, ఏం చేయాలా? మిగిలిన గొర్రెలను పోయి కలుపుకోవాలి దగ్గరలో ఉంటే, లేదా సేవకుడు పోయి కలుపుకోవాలా నీ లోపల దేవుడి ప్రేమ ఉంటే. ఈరోజు ఆ పని చేయాలని. అలా చేయనీయకుండా చేసేది అపవాదే. ఇంకొకళ్ళు, నువ్వు ప్రార్థనకే రావద్దు, నువ్వు వెళ్ళిపో, నువ్వు రావడానికి వీల్లేదు, ఇది ఇంకో దెయ్యం. ఇది ఎక్కడి నుంచి వచ్చింది? ఇవన్నీ అపవాది అనండి, దేవుడికి సంబంధించినవి కాదు.
ఇప్పుడు ఎందుకని ఈ మాటలు చెప్తున్నానంటే, ఈ శరీరంలో నీవు ఉండగా, భూమి మీద నుంచి పరలోకానికి ప్రయాణం అవుతా ఉండగా, ఈ ప్రయాణంలో నువ్వు వాడి దాడిని ఎదుర్కోవాలా. ఆమేన్. See, when he cuts that thirst of you and perverts it into things of the world, ఎప్పుడైతే వాడిని ఒక ప్రార్థనా జీవితాన్ని ఆపేస్తున్నాడో, వాడు చేసే రెండో పని ఏంటంటే, నిన్ను లోకపు సంగతుల వైపు తిప్పుతాడు. ఇక్కడున్న మీ అందరికీ ఒక సంగతి జ్ఞాపకం చేస్తాను. శుక్రవారం ప్రార్థన కానీ, ఆదివారం ప్రార్థన కానీ మీరు రాకపోయినప్పుడు, ఎక్కడి నుంచైనా కానీ మీరు అటెండ్ కాకపోయినప్పుడు మనం చేసే పని ఏంటి? ఎలాగైనా మనం వాక్యం వినాలా, కానీ ఏం జరుగుతుంది? ఎలాగో చర్చికి పోవాలి దగ్గర ఏదో ఒక పనిలో చూసుకొని వద్దాం అని ఎప్పుడైతే నువ్వు అనుకొని నువ్వు లోకం వైపు తిరిగి ఉన్నావో, నువ్వు దేవుడి నుంచి ఎప్పుడో వెళ్ళిపోయి ఉన్నావని. ఎందుకింత ప్రయాస? ఎందుకని చర్చలు కట్టుకోవడం ఎందుకంటున్నా? అసలు దేవుడు యొక్క వాక్యాన్ని ప్రయాస భారం కలిగి బోధించడం ఎందుకు? ఒక్క ఆత్మను రక్షించబడుతుందని, ఒక్కడన్నా దేవుళ్ళలో బలపడతాడని. అయితే అపవాది చేసే బలహీనతల నుంచి నువ్వు దాటుకోలేనప్పుడు నువ్వు ఎంత పెద్ద చర్చికి వెళ్ళినా, ఎంత మంచి పాస్టర్ దగ్గరికి వెళ్ళినా, ఎంత మంచి నువ్వు దేవుణ్ణి కలిగి ఉన్నా ప్రయోజనం లేదు. వాక్యానికి లోబడి కట్టుబడతా ఉన్నప్పుడు నువ్వు ఎక్కడున్నప్పుడు కూడా దేవుడు యొక్క సత్యం నిన్ను బలపరుస్తానే ఉంటుంది. ఆమేన్. గమనించండి. హీ విల్ లెట్ యూ గోబుల్ అలాంగ్ హియర్ టిల్ యూ గెట్ టు ఏ సర్టన్ ప్లేస్, దెన్ క్రాష్ యువర్ లైఫ్ అవుట్ వితౌట్ గాడ్ రైట్ దేర్. వాడు ఎప్పుడైతే నిన్ను దేవుడు యొక్క ప్రార్థనలో నుంచి, విశ్వాసంలో నుంచి బయటికి తీసుకొచ్చాడో, వాడు నిన్ను పట్టుకుంటాడు. నిన్ను ఎక్కడ తీసుకుపోతాడంటే, వాడు నేరుగా వధశాలకు తీసుకుని పోతాడు. అక్కడ నువ్వు చంపబడతావు, నరకబడతావు, కొట్టబడతావు, కట్టేయబడతావు, లాస్ట్కి తీసుకెళ్ళి పాతాల్లో పడేయబడతావు. మంచిదేనది? ప్రార్థనా జీవితం ఆగిపోతే ఏం దొరుకుతుంది? కారణం ఇది. ఎందుకు మనం చర్చికి రావాలంటేదిగో కారణం ఇది. ఎందుకు వాక్యం వినాలి, ప్రార్థన చేయాలంటేదిగో కారణం ఇది. వాడి నుంచి మనం దూరంగా పోకుండా ఉండటానికి దేవుడు యొక్క వాక్యం మనల్ని ఆత్మీయంగా బలపరుస్తూ ఉన్నది. ఆమేన్. కొంచెం ముగింపు కొద్దాం, ఒక 10 నిమిషాలు ఇవ్వండి. మరి ఆఖరి వారం కదా ఇది. వై వీ నీడ్ ఏ బాడీ చేంజ్? సాతాన్ కాంట్ స్టాప్ అవర్ చేంజ్. అపవాది మన శరీరాన్ని మార్పుని ఆపలేడు. అయితే వై వీ నీడ్ ఏ బాడీ చేంజ్? మనకి ఎందుకని శరీర మార్పు కావాలా? ఇప్పుడు దేవుడు ఏర్పాటు చేసింది ఈ కాలం యొక్క ముగింపు ఏంటంటే శరీర మార్పు. యేసుక్రీస్తు రాకడ వచ్చిందనడానికి రుజువు ఏంటంటే శరీర మార్పు. ఆ శరీర మార్పు వచ్చినప్పుడు మన రాకడ జరిగిందని నమ్మాలా. ఆ శరీర మార్పు జరుగుతున్నప్పుడు ఎత్తబడి దొరుకుతుందని మనం నమ్మాలా. ఆ శరీర మార్పు జరిగినప్పుడే మన పరలోకానికి వెళ్ళేవాళ్ళుగా ఉన్నాం. దాని కొరకు అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, సహోదరులారా, 1 కొరింథీ 15:50, సహోదరులారా, నేను చెప్పినది ఏమనగా, రక్త మాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకున్న నేరవు, క్షయత అక్షయతను స్వతంత్రించుకొనదు. ఈ శరీరము, ఈ రక్తము, ఈ మాంసము కలిగి ఉండగా, ఈ చర్మము కలిగి ఉండగా ఇది పరలోకం పోదు. ఎందుకనంటే ఈ పుట్టిక ఏదైతే ఉన్నదో, ఈ రక్తము, మాంసము, ఈ శరీరము, ఇది పాపం నుంచి వచ్చినవి. అవునా? బైబిల్లో ఒక మాట ఉన్నది, నీ తల్లి గర్భంలో నువ్వు పాపంలో రూపించబడి ఉన్నావు. నీ తల్లి గర్భంలో ఉండగా నువ్వు పాపంలో రూపించబడి ఉన్నావు. కాబట్టి ఈ శరీరం ఎక్కడి నుంచి వచ్చింది? ఇది మంచిదే, తప్పు చేయాల, పాపం చేయాల, ఏం చేయాల, పుట్టిన దగ్గర నుంచి అంతా బాగానే ఉన్నది, కరెక్ట్గానే ఉన్నది, వాక్యానుసారంగా ఉన్నది. అయినా కూడా ఈ శరీరం పరలోకం పోదు. ఎందుకని పోదంటే పౌలు గారు సెలవిస్తున్నారు, రక్త మాంసములు పరలోక రాజ్యమును స్వతంత్రించుకొనవు, ఇది పైకి వెళ్ళవు. కాబట్టి ఈ శరీరము మారవలసి ఉన్నది. తర్వాత క్షయత అక్షయతను స్వతంత్రించుకొనదు, ఇది క్షయమయ్యే శరీరము. ఎలాగంటారా? ఈ శరీరం పుట్టినప్పుడు ఎలాగుంటుంది? ఒక 15-20 ఏళ్ళ తర్వాత ఎలాగుంటుంది? ఒక 60-70 ఏళ్ళు వచ్చాక ఎలాగుంటుంది? మార్పు చెందుతూ ఉంటుంది. శరీరం మార్పు చెందుతూ ఉంటుంది. అంటే ఈ శరీరము వయసు పెరిగే కొద్దీ భూమి మీద ఈ శరీరము తిరిగి మట్టిలో కలిసిపోవటానికి మొత్తం రెడీ అవుతూ ఉంటుంది. అవునా? కాబట్టి ఇది మట్టిలో కలిసిపోయే శరీరము. ఈ శరీరంతో మనం పరలోకం పోలేం. పరలోకం వెళ్ళటానికి దేవుడు మనకి వేరొక శరీరాన్ని ఏర్పాటు చేస్తున్నాడు. నీవు ఆ శరీరంలోకి రావాల్సి ఉన్నావు. కొద్ది మాటలుగా, వాట్ ఎవర్ హీ కెన్ డూ హీ విల్ డూ. ఈ శరీరము ఆ శరీరంలోకి మారటానికి దేవుడికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నాడు. ఆమేన్. అయితే ఈ శరీరంలో నీవు ఉండగా అపవాది అన్ని ఇబ్బందులు, ఆటంకాలు పెట్టాలా. ఆ శరీరంలోకి నువ్వు వెళ్ళేంత వరకు వాడు ఈ శరీరం మీద దాడి ఆపడు.
అయితే నువ్వు వాడికి ఒక మాట చెప్పు, నువ్వేం చేస్తావో చెయ్యి, నేను మాత్రము దేవుడు ప్రార్థిస్తా. చెప్పగలమా ధైర్యంగా? ఆమేన్. సి వాడికి ఒక మాట చెప్పండి, సాతాన్ యు కాన్ స్టాప్ అవర్ బాడీ చేంజ్. అపవాది చెప్పాల్సిన మాట, అయ్యా అపవాది, నువ్వు ఎంత మాత్రము నా శరీరం యొక్క మార్పును ఆపలేవు. నువ్వు ఏం చేస్తావో చేసుకో, నీకు ఎంత హక్కు ఉందో హక్కు మొత్తం అంతా చేసుకో. అయితే దేవుని యొక్క రాజ్యానికి నన్ను పోనీయకుండా నువ్వు ఆపలేవు. వాక్యానుసారంగా నేను జీవిస్తున్నప్పుడు నువ్వు నన్ను ఆపలేవు. ఎందుకని ఆపలేవంటే అది దేవుడు నా కొరకు ఇచ్చిన వాగ్దానం అయి ఉన్నది. ఇట్స్ ఎ ప్రామిస్ ఆఫ్ గాడ్, ఇట్స్ ఎ స్పోకెన్ వర్డ్. నో మ్యాటర్ వాట్ హ్యాపెన్స్, ఇట్ విల్ కమ్ అండ్ ఎగ్జిస్ట్ ఇన్ యువర్ లైఫ్. అది ఏది ఏమైనప్పటికీ నీ యొక్క జీవితంలో దేవుడు ఆ కార్యము చేసి నిన్ను నా స్థితికి తీసుకొచ్చేవాడిగా ఉంటాడు. ఎందుకనంటే దేవుడు ఆదికాండంలో ఒక శరీరం సృష్టించినప్పుడు, దేవుడు సృష్టించే శరీరము మొదటగా ఆత్మ సంబంధమైన శరీరము, ఆ తర్వాత మట్టి శరీరము. నిజమేనా? ప్రాఫిట్ ఒక మెసేజ్ చెప్తున్నాడు, హీ ఫస్ట్ క్రియేటెడ్ అస్ థియోఫనీ బీయింగ్స్. దేవుడు మొట్టమొదటిగా ఆత్మ సంబంధమైన శరీరం తయారు చేశాడు. ఏ శరీరం అదంటే థియోఫనీ బాడీగా చేస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. When the death angel comes, we will be changed from the creature of time back to the creature of eternity. ఎప్పుడైతే మరణం ఒక దోత వచ్చినప్పుడు, మరణం మన దగ్గరికి వచ్చినప్పుడు, దేవుడు యొక్క రాజ్యం వచ్చినప్పుడు, మనం తిరిగి లేచినప్పుడు ఈ యొక్క మరణించిన స్థితి నుంచి మరణము లేని ఆ స్థితిలోకి వెళ్ళేవాళ్ళకి ఉంటాం. ఆమేన్. ఎక్కడికి? నిత్యత్వంలోకి. అప్పుడు నువ్వేమవుతావు? నిత్యత్వంలో ఉండే జీవిగా నువ్వు మారుతావు. ఇప్పుడేమున్నా మనము ఇప్పుడు కాలజీవులం, కాలం ఉంది మనకి. అందుకే మనం ఏం చేస్తున్నాం? బర్త్డే, డెత్ డే. నిత్యరాజ్యంలోకి వెళ్ళాక నో బర్త్డే, కేకులే లేవు అక్కడ కటింగ్ చేయడానికి, అక్కడ హ్యాపీ బర్త్డే సాంగ్లే లేవు. ఎందుకు? కాలం అనేది లేదు అక్కడ, సంవత్సరం లేదు, యుగాలు లేవు, ఏమీ లేవు, అన్నీ అలాగే దేవుడు వదిలిపెట్టేసి అటువంటి చోట నుంచి మనం వచ్చున్నాం. Amen. See, the flesh will separate from the supernatural, light and darkness will separate again. దేవుడు ఆది యందు భూమి సృష్టించినప్పుడు, భూమి నిరాకారంగాను శూన్యంగా ఉన్నప్పుడు దేవుడు వెలుగు కమ్మని పలికిన తర్వాత చీకటి వెలుగు వేరైనాయి. అలాగే ఈ యొక్క శరీరంలో కూడా ఇప్పుడు చీకటి ఉంది, వెలుగు ఉన్నది. వెలుగేమో నీ ఆత్మ, చీకటేమో ఈ శరీరం లోపల ఉన్నది. దేవుడు వచ్చినప్పుడు, మరణం వచ్చినప్పుడు, లేకపోతే మరణం మనల్ని కొట్టినప్పుడు ఈ శరీరంలో నుంచి వెలుగు బయటకు వచ్చాక దీని లోపల చీకటి మిగిలిపోయాడు. ఇప్పుడు ఏం చేశాడంటే దేవుడు ఆ మరణం ద్వారా చీకటిని వెలుగుని వేరు చేశాడు. అంటే ఆత్మని శరీరాన్ని వేరు చేశాడు. ఆ శరీరము, ఆ ఆత్మ, అది థియోఫనీ. ఆ థియోఫనీ పరలోకం వెళ్ళవలసి ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ. కొంచెం ముందుకు పోదాం. ఈరోజు కొద్ది గోపి బట్టి నాతో పాటు. See, as soon as it's born in this world and breathes its first breath, it becomes a living soul. భూమి మీద ఒక మనిషి పుట్టగానే ఆ పుట్టిన జీవి, పుట్టినవాడు ఏమయ్యాడంటే భూ సంబంధంగా జీవించు ఆత్మాయను. ఆదామును సృష్టించిన తర్వాత 2వ అధ్యాయం ఆదికాండం 7వ వచనంలో దేవుడు అంటున్నాడు, నరుడు జీవాత్మాయను. ఇప్పుడు ఈరోజు పుట్టిన పిల్లలు ఏమయ్యారంటే వీళ్ళు కూడా అదే జీవాత్మలు. దేవుడిచ్చిన ఆత్మ, దేవుడిచ్చిన గర్భఫలం, ఆ గర్భఫలము, ఆత్మ, శరీరము, రక్తము, నీరు కలిసి భూమి మీదకి వచ్చినాయి. ఆ వచ్చినప్పుడు మనము కాలజీవులుగా పిలువబడ్డాం. లివింగ్ సోల్, కాలజీవి, జీవించు ఆత్మ, జీవించు ప్రాణి ఆయను. ఇప్పుడు మనమందరం ఎవరు? జీవించు ప్రాణులం. అయితే నిత్య జీవానికి వెళ్ళాక కాలజీవులం కాదు మనం, ఇంకెప్పుడు నిత్య జీవుల్లో ఉండే జీవులమై ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్. See, there is a heavenly tabernacle waiting for it. ఇది ఎలాగైతే భూమి మీదకి వచ్చేటప్పుడు, చాలా చిన్న విషయం గమనించండి, దేవుడు యొక్క వాక్యము మన లోపలికి వచ్చింది, మనలో నివాసం ఉన్నది, మనల్ని అది మార్చిపోయినది. ఆమేన్. అలాగే there is a heavenly tabernacle waiting for it. ఈరోజు మన కొరకు ఒకప్పుడు వాక్యము వెయిట్ చేసింది, ఇప్పుడు మన కొరకు థియోఫనీ వెయిట్ చేస్తుంది. ఇది వదిలితేనే దానిలోకి పోగలం. మనం దీన్ని పట్టుకొని ఉంటే దానిలోకి పోలేం. దీన్ని పట్టుకోవటం అంటే దీనికి సంబంధించిన పనులే మనం అన్నీ చేస్తూ ఉన్నప్పుడు దాని లోపలికి పోలేం. అపవాదం వచ్చిందేమని, నువ్వు ఈ శరీరం సంబంధించిన పనులే చెయ్యి. అయితే దేవుడు అంటాడు, ఈ శరీరంలో ఉండగా నువ్వు ఆ శరీరం పొందుకోవడానికి కావాల్సిన పనులు చెయ్యి. ఇప్పుడు మనం ఎక్కడుంది మన ఫైటింగ్? ఈ రెండింటి మధ్యలో ఫైటింగ్ మనం చేస్తున్నాం. పౌలు గారు చెప్పిన మాట మీకు జ్ఞాపకం చేస్తున్నాను. If this earthly tabernacle be dissolved, there is a heavenly tabernacle waiting for it. భూ సంబంధమైన ఈ గుడారము శిథిలమైపోయినప్పుడు శిథిలము కాని వేరొక గుడారము
మన కొరకు ఎదురు చూస్తూ ఉన్నది. దేవుని యొక్క రాజ్యానికి వెళ్ళాలనుకునే వాడికి దేర్ ఇస్ ఎ స్పిరిచువల్ బాడీ వెయిటింగ్ టు రిసీవ్ ఇట్. ఆత్మ సంబంధమైన ఒక శరీరము మన లోపల నుంచి వచ్చిన ఆత్మను తీసుకుపోవటానికి అది సిద్ధంగానే ఉన్నది. ఎప్పటి నుంచే సిద్ధంగా ఉన్నది? నువ్వు భూమి మీదకి రావడానికన్నా ముందు నుంచే, నీ తల్లి గర్భంలోకి రావడానికన్నా ముందు నుంచే, జగత్ పునాది నుంచే అది రెడీగా ఉండదు. నువ్వు ఎప్పుడు భూమి మీదకి వచ్చి తిరిగి మళ్ళీ దాని లోపలికి వస్తావా అని. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. 2 minutes కంప్లీట్ చేద్దాం. See, the natural body is dissolved. There is a spiritual body waiting yonder. ఈ భూ సంబంధమైన సహజమైన ఈ మానవ కల్పితమైన మానవులోంచి వచ్చిన యొక్క శరీరము ఇది కనుమరుగైపోవడానికి, శిథిలమైపోవడానికి, లేదంటే పాడైపోవడానికి సిద్ధంగా ఉన్నప్పుడు ఇదే సమయంలో నీ కొరకు అటుపక్కన ఒక శరీరం ఎదురు చూస్తూ ఉన్నది. ఆమేన్. అయితే ఈ శరీరం గురించి 2 నిమిషాలు మాట్లాడి ముగించుకుందాం. అర్థమవుద్ది అనుకుంటున్నాను, ప్రయత్నం చేద్దాం. ఇది మనకు అర్థం కావాల్సి ఉంది. ఇది టోటల్ వర్తమానం అంతా, ఈరోజు మనం మాట్లాడేది పూర్తి వర్తమానం అంతా ఇది. ఎందుకు మనము ఈ సత్య వర్తమానం నమ్మాలి, ఎందుకు ఇంత కఠినంగా ఉండే వాక్య ప్రకారంగా జీవించాలంటే ఇదిగో కారణం ఇది. ఇక్కడ మీరు గమనిస్తే ఎన్ని శరీరాలు కనిపిస్తాయి మీకు? 2 కనిపిస్తాయి నాకు. 2 కనిపిస్తాయి నాకు. ఎలాగో చెప్తాను. మొదటిది థియోఫనీ, రెండోది విమోచించబడిన శరీరము. మహిమా శరీరం అంటే ఈ 2 కలిస్తే మహిమా శరీరము. ఆమేన్. ఇప్పుడు మనం విమోచించబడి ఉన్నాం, ఈ శరీరం కలిగి ఉన్నాం. ఎందుకని? రక్తం కాచిన యేసుక్రీస్తు మనకి ఈ శరీరం ఇవ్వటానికి. ఇప్పుడు మన కొరకు ఎదురు చూస్తున్న ఈ శరీరము, ఈ శరీరం సంపాదించుకుంటే ఈ శరీరం అవుతుంది. ఇది టోటల్ బైబిల్, టోటల్ వర్తమానం. మనం పైకి వెళ్ళాక మనం కలిగి ఉండేది అయిపోయింది. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఆల్రెడీ ఇది కలిగి ఉన్నాం మనం. దేవుడి నుంచి వచ్చినప్పుడు ఇదిగో ఇలాగ ఉన్నాం, విమోచించబడ్డాక ఇలాగ ఉన్నాం. ఇప్పుడు పైన మన కొరకు ఎదురు చూస్తున్న శరీరం ఇది. ఈ వెలుగు దీని లోపలికి రావాలా, ఈ శరీరము దాని లోపలికి వెళ్ళాలి. ఈ 2 కలిసినప్పుడు ఇప్పుడున్న శరీరం ఇది. ఈ శరీరము పరలోకానికి వెళ్ళే శరీరం. ఆమేన్. ఒక వెలుగు శరీరము నీతో పాటు పుట్టింది ఇది. నీ లోపల విమోచించబడి ఉన్నది ఇది. ఇప్పుడు శరీరం ఉన్నది ఇది. ఎన్ని ఉన్నాయి శరీరాలు? ఇప్పుడు 3 ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ కనిపిస్తున్నది ఇది విమోచించబడినది, ఇది వెలుగు శరీరము. ఇప్పుడు ఇది రావాల్సింది ఇది. దీనిలోంచి మనం పోతే ఇక్కడికి వచ్చినట్టు, ఇక్కడి నుంచి దీన్ని పట్టుకొని ఇలాగయ్యి పైకి వెళ్ళవలసి ఉన్నాం. మళ్ళీ ఇంకో శరీరం ఉంది ఇక్కడ. ఈ శరీరంలో ఉండగా, దీన్ని మనం కలిగి ఉండగా, ఆయన ఒక రాకడిగా ఆలస్యమైతే ఈ శరీరం సమాధిలోకి పోతే మధ్యలో ఇంకో శరీరం ఉంటుంది. దీనికి దానికి ఈ శరీరానికి మధ్యలో ఉండే శరీరం అది. ఇదే శరీరము. సౌలు ఎండోర మంత్రగతి దగ్గరికి పోయినప్పుడు, సమూయేలుని పిలవమన్నప్పుడు సమూయేలు బయటకు వచ్చాడు. ఇప్పుడు సమూయేలు ఏ శరీరము? ఈ శరీరమా? ఈ శరీరమా? ఈ శరీరమా? ఈ శరీరమా? కాదండి. దీనికి దానికి మధ్యలో ఉండాల. పరదేశంలో ఉన్న శరీరము. సో పరదేశంలో ఉన్నప్పుడు కలిగి ఉండేది ఈ శరీరము కాదు. ఇన్ని ఉన్నాయా పాషగా శరీరాలు? మరి శరీరాల మార్పు గురించే కదా మనం మాట్లాడుకుంటుంది. ఎందుకు ఈ శరీరం అపవాదికి కావాలా? ఇప్పుడు అర్థమవుతున్నదా? నీ లోపల ఏదున్నది, నీకు ఇది కావాల్సి ఉన్నది, వచ్చాక నువ్వు దీన్ని పొందుకుంటావు, దేవుడితో పాటు నువ్వు కలుస్తావు. అది దేవుడి పోలిక చొప్పున మనం మార్చబడుచున్నాము. ఆ శరీరం పోలిక చొప్పున మనం మార్చబడుతున్నాం. ఆ శరీరం ఏంటి? వెలుగు శరీరము, గ్లోరిఫైడ్ బాడీ, మహిమా శరీరము. ఆ శరీరంలోకి మనం వెళ్ళాలి కాబట్టి ఈ శరీరాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. ఇప్పుడు అర్థమవుతుంది అనుకుంటున్నా ఎందుకు మనం పోరాటం చేయాలో. అవునా? మనం అన్నిటి కొరకు పోరాటం చేస్తాం. పాస్టర్ గారు నాకు ఆ సమస్య ఉంది, ఈ సమస్య ఉంది, అదండి ఇదండి, మంచిదే. ఇవన్నీ ఈ శరీరానికి. ఈ శరీరానికి ఏం ప్రార్థన అడిగావు నువ్వు ఇప్పుడు దాకా? ఇది ఆయన ఇచ్చేస్తున్నాడు, నువ్వు అడగక్కర్లా. దీని కొరకు నువ్వేం అడిగావు దేవుణ్ణి? పాస్టర్ గారిని ఏం అడిగావు? ఎన్నిసార్లు అడిగావు ప్రార్థన చేయమని? ఇంకా అడగల. ఇప్పుడు అడుగుతాము ఈరోజు సాయంత్రం. ఇది ఆయన ఇచ్చున్నాడు. ఇవన్నీ ఆయన ఇచ్చినవే ఆల్రెడీ. మన దగ్గర ఏది మనం ఏమి సంపాదించమండి. ఆయన ఇచ్చిన వాక్యానికి లోపడుతున్నప్పుడు ఆ శరీరమే నిన్ను స్వాధీనం తీసుకుంటుంది. అదే అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, ఈ శరీరం శిథిలమైపోయినప్పుడు వేరొక శరీరం నా కొరకు ఎదురు చూస్తూ ఉన్నది, ఆ శరీరం నా కొరకు ఎదురు చూస్తూ ఉన్నది. ఆమేన్.
కాబట్టి ఈరోజు ఈ శరీరంలో నేను ఉండగా నేనేం చేయాలంటే వాక్యానికి లోబడి, కట్టుబడి, విశ్వాసంతో, నమ్మకంతో, ప్రార్థనతో ఈ శరీరాన్ని యొక్క జీవితాన్ని నేను నా యొక్క సాక్ష్యం కలిగి నేను గడుపుతా ఉన్నప్పుడు ఒక దినము నేను ఆ శరీరం పొందుకోకుండా ఉండను. ఖచ్చితంగా నేను పొందుకునేవాడు. కాబట్టి అక్కడికి వచ్చానంటే ఇది నేను పొందుకున్నట్టే. ఇది పొందుకుంటే నిశ్చయంగా ఆయన ఒక రాజ్యం నేను ఉంటాను. కాబట్టి గమనించండి, ఈ శరీరం ఇచ్చింది ఎవరు? కొంచెం త్వరగా చెప్పండి గట్టిగా. ఈ శరీరం ఎవరు ఇచ్చారు? ఏ శరీరం ఇది? విమోచన శరీరము. ఇదే శరీరము థియోఫనీ శరీరము, ఇది మహిమా శరీరము. ఈ మూడు ఇచ్చింది ఆయనే. ఇప్పుడు ముగించుకుందాం. సాతాన్ కాంట్ స్టాప్ యువర్ చేంజ్. అపవాది నీ యొక్క శరీర మార్పును ఆపలేడు. ఎందుకు ఆపలేడు? అలా ఆయన ఇచ్చేసాడు. అది అర్థమవుతుందా? అది ఇచ్చేసాడు ఈ శరీరానికి. ఇచ్చేసిన తర్వాత వాడు ఆపగలడా? ఇంకో మాట మీకు చెప్తా, ఇది అతిశయం అనుకోవద్దని, మీకు అర్థం అవడం కోసం చెప్తున్నా. దేవుడు కూడా ఆపడు. ఇంకో మాట చెప్పడా, దేవుడు కూడా ఆపలేడు. అతిశయం అన్నది మాట ఇదే. ఎందుకనంటే దేవుడు అబ్రహాంకి, శారాకి కుమారుడు పుడతాడని చెప్పాడు. ఇప్పుడు శారా అబద్ధం ఆడింది. అబద్ధం ఆడితే దేవుడితో వాళ్ళు చనిపోవాలా? శారా చనిపోద్దా? ఎందుకు చనిపోదు? దేవుని వాగ్దానం ఇచ్చేశాడు. ఇచ్చేశాక చనిపోతే దేవుడి వాగ్దానం ఫెయిల్ అవుతుంది. దేవుడి వాగ్దానం ఎనడన్నా ఫెయిల్ అవుతుందా? ఫెయిల్ అవ్వదు. కాబట్టి ఇప్పుడు దేవుడు ఏం చేయాలా? శారా అబద్ధం ఆడినా, నమ్మినా, ఎలాగున్నా, నవ్వినా, ఏం చేసినా వాగ్దానం నెరవేరాల. ఆమేన్. అలాగే ఇక్కడున్న మనలో దేవుడు ఎవరికన్నా కానీ ఈ శరీరం కానీ ఇచ్చినట్లయితే, వాళ్ళు అర్థమవుతున్నాయా? నువ్వు నవ్వినా, నమ్మినా, నువ్వు వ్యతిరేకంగా ఉన్నా, ఆ సమయానికి దేవుడిని సరి చేసుకొని ఆ వాగ్దానం నీ జీవితంలో నెరవేర్చేవాడిగా ఉంటాడు. ఆమేన్. కాబట్టి నీకు ఇచ్చిన వాగ్దానము ఇంకా నిలిచే ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. సంతోషంగా లేదా అంటున్నా? ఎందుకని ఈరోజు ఈ వర్తమానం కొంచెం పొడుగ్గా ఉన్నా చెప్పాల్సి వచ్చింది, మిమ్మల్ని భారంగా కూర్చోబెట్టాల్సి వచ్చినదంటే, ఈ సంవత్సరంలో ఎత్తబాటు అవ్వలేదు. కాబట్టి ఏం చేద్దాం? ఒకవేళ 2024 అవుతుందేమో, జనవరి 1వ తారీఖు అవుతుందేమో, నాకు తెలియదు. వచ్చే సంవత్సరం ఆఖరికి అవుద్దేమో తెలియదు. 10 ఏళ్ళు పట్టుద్దేమో తెలియదు. 25 ఏళ్ళు తెలియదు. ఎంతకాలం మనకు తెలియదు. కాబట్టి మనం ఏం చేద్దామంటే, ఇప్పుడు మనకి అర్థమవుతుంది కాబట్టి ఇంకా ఎక్కువ విశ్వాసం లోపలికి పోదాం. ఇంకా విశ్వాసంగా మనం ప్రార్థనా జీవితం గడుపుదాం. పోయిన సంవత్సరం కన్నా ఈ సంవత్సరం మన జీవితంలో లోక సంబంధమైనవి కొన్నిటిని పక్కగా నెడదామండి. కొన్ని పోవు, మనం ఇసిరేద్దామండి. అవునా? ఎవరు చాట్లా సమాధానం? ఇలా కాదు అని ఇసిరేసే వాళ్ళు చెప్పండి నాకు. ఆమెలు నాలో ఏదో ఒకటైతే ఉంది పాస్టర్ గారు, ఖచ్చితంగా ఈరోజు నాకు ఆ శరీరం కావాలని అర్థమైనది. ఆ శరీరం చూస్తే ఇలాగుంది, దాని లోపలికి వెళ్తే ఇంకెలాగుంటుందా పాస్టర్ గారు, ఖచ్చితంగా వదిలేస్తా అన్నోళ్ళు ఎవరుంటే వాళ్ళు మాత్రం ఆమని చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. దేవుని యొక్క రాజ్యము చేరటం అంటే అది ఈజీ కాదు, రెండోది కష్టము కాదు. ఎందుకంటే వాగ్దానం ఇచ్చిన వాడు దేవుడు. కష్టం కాదు. అపవాది ఇక్కడ ఉన్నాడు కాబట్టి అది ఈజీ కాదు. నువ్వు కట్టుబడి, నువ్వు అన్న మాటకి నువ్వు కట్టుబడి నువ్వు జీవిస్తూ ఉన్నంత వరకు అపవాది నేమి చేయలేడు. నీ యొక్క శరీర మార్పుని వాడు ఎట్టి పరిస్థితుల్లో ఆపలేడు. ఆపటానికి వీలు లేనట్టుగా దేవునికి వాగ్దానం ఇచ్చున్నాడు. ఆయన చెప్పిన వాగ్దానం ఏంటంటే, నువ్వు కిందకి వచ్చేటప్పటికే అది అక్కడ ఉన్నది. యేసుక్రీస్తు భూమి మీద నుంచి పైకి వెళ్తున్నప్పుడు ఆయన చెప్పిన మాట, నేను వచ్చి మీ కొరకు నివాస స్థలం సిద్ధపరిచి కిందకు వచ్చి మళ్ళీ తీసుకొని పోతా. కాబట్టి ఆయన రెడీగానే ఉన్నాడు. మన కొరకు అపోస్తలులు పౌలు చెప్పినట్టుగా ఆ శరీరం రెడీగానే ఉన్నది. దేవుడు ఇచ్చిన విమోచన శరీరం రెడీగానే ఉన్నది. 2000 సంవత్సరాల క్రితమే సెలువులో ఆయన నిన్ను నన్ను విమోచించున్నాడు. సో విమోచన శరీరం కలిగి ఉన్నాం. ఇప్పుడు కలిగి ఉండాల్సింది అది ఆల్రెడీ నీ కొరకు వెయిట్ చేస్తుంది అన్నాడు. ఆ రెండు వస్తే ఇక్కడికి వచ్చినట్టే కదా. నువ్వు ఈ శరీరంలో ఉండగా నీ దృష్టి వాటి మీద పెట్టు. నీ పరిస్థితి ఇక్కడ కాదు, పరలోకమందు ఉన్నది. నువ్వు ఇక్కడ జీవి కాదు, పరలోక జీవివి. నువ్వు కాలజీవి కాదు, నిత్య జీవంలో ఉండే జీవి ఉన్నావు. దేవుని యొక్క రాజ్యంలో ఆయనతో పాటు కలిసి ఆయన యొక్క సింహాసనం మీద కూర్చుండే ఆ స్థితికి దేవుడిని తీసుకొచ్చున్నాడు. పౌలు చెప్తున్నట్టుగా ఈరోజు మనం ఎక్కడున్నామంటే ఉన్నతమైన స్థితిలో మనం కూర్చొని ఉన్నాం. వీఆర్ సిట్టింగ్ ఇన్ హెవెన్లీ ప్లేసెస్. పరలోకంలో ఉన్నతమైన స్థానంలో మనం కూర్చొని ఉన్నాం. రైట్ నౌ, ఇప్పుడే మనం కూర్చొని ఉన్నాం. ఇప్పటికే కూర్చొని ఉన్నాం. కాబట్టి అక్కడ ఉన్నవాడు ఎప్పుడో ఉన్నాడు.
ఇక్కడికి వచ్చిన వాడు మళ్ళీ అక్కడికి తిరిగి వెళ్ళేవాడై ఉన్నాడు. అలా వెళ్ళేవాడి కొరకు దేవుడు ఇచ్చిన శరీరం ఇది. ఈ శరీరంలోకి నువ్వు పోకుండా నిన్నెవడు ఆపలేడు. వాడు ఇబ్బంది పెడతాడు, శోధన గురి చేస్తాడు, బాధలు అన్నీ నువ్వు పడాల్సిందే. తట్టుకొని పైకి వెళ్ళాక, ఇదిగో ప్రభువా నువ్వు నాకు తోడుగా ఉన్నావు, నేను జయించాను అని అక్కడికి వెళ్ళి ప్రతి ఒక్కళ్ళు మనం సాక్ష్యం ఇవ్వాలి. కాబట్టి వాడు ఆపగలడా? వాడి పని వాడిని చేయనియండి, మన పని మనం చేసుకుంటూ పోదాం. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. షాలోమ్.